సమయం మీ మధ్య పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ಆತನು ಒಳ್ಳೆಯ ದೇವರಾಗಿದ್ದಾನೆ ಮತ್ತು ಒಳ್ಳೆತನ ಮಾಡೋ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఆయన మంచి దేవుడు, మంచి కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. ಈ ಮುಂಜಾನೆಯಲ್ಲಿ ನಾವು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನಾವು ಮೇಲೆತ್ತಿಡೋಣ. మరి ఈ ఉదయ కాలమున ప్రభువైన యేసుక్రీస్తును మనం ఎత్తులో ఉంచుదాం. ಹೃದಯದಲ್ಲಿ ಯೇಸುವನ್ನು ನಾವು ಎತ್ತಿಡೋಣ. మన హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తును ఎత్తులో ఉంచుదాం. ನಮ್ಮ ಹೃದಯಗಳು ಆತನಿಗೋಸ್ಕರವಾಗಿ ಬಾಗುತ್ತವೆ. మన హృదయాలు ఆయన కొరకు అవి వంగి ఉంటాయి. ನಮ್ಮ ಹೃದಯಗಳು ಆತನ ಹೆಸರಿನಲ್ಲಿ ಹಿಗ್ಗಬೇಕು. మన హృదయాలు ఆయన నామమున పొంగి పొరలవలెను. ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಸಸ್. ಕರ್ತನು ನಮ್ಮೊಂದಿಗೆ ಮಾತನಾಡು. దేవా, మీరు మాతో మాట్లాడండి. ನೀನು ಮಹಿಮೆ ಹೊಂದಬೇಕೆಂಬುದಾಗಿ నీవు మహిమ పొందాలని ಜಾಗ್ರತೆಯಾಗಿ ಕೇಳಿಕೊಳ್ಳ್ರಿ. మరి జాగ్రత్తగా వినండి. ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಒಂದು ದೊಡ್ಡ ಒಂದು ಕರೆಯುವಿಕೆ ಇರಬಹುದು. మీ జీవితాల్లో ఒక గొప్ప పిలుపు మీకు ఉండవచ్చు. ಉತ್ತಮ ವರಗಳು ಇರಬಹುದು. ఒకవేళ మీకు మంచి వరాలు ఉండవచ్చు. ನೀವು ಒಂದು ಗ್ರೇಟ್ ಅಡ್ಮಿನಿಸ್ಟ್ರೇಟಿವ್ ಅಥವಾ ಸ್ಕಿಲ್ ಇರುವಂತರಾಗಿರಬಹುದು. ఒకవేళ మీకు మంచి పరిపాలన చేసేటువంటి ఒక నైపుణ్యత ఉండవచ్చు. ದೊಡ್ಡ ಸೇವೆ ನೀವು ಮಾಡ್ತಿರಬಹುದು. సేవ చేస్తున్నటువంటి వారుగా ఉండవచ్చు. ದೊಡ್ಡ ಹೆಸರು ನಿಮಗಿರಬಹುದು. మంచి పేరు ప్రఖ్యాతులు మీకు ದೊಡ್ಡ ఉండవచ్చు. ಸಭೆಯು ನಿಮಗಿರಬಹುದು. ఒక మంచి సంఘం మీకు ఉండవచ్చు. ಇವೆಲ್ಲವೂ ನಿಮಗಿದ್ದರು, ఇవన్నీ కూడా మీకున్నప్పటికీ ಎಲ್ಲವೂ ನಿಮಗಿದ್ದರೂ ಕೂಡ ఇవన్నీ మీకున్నప్పటికీ కూడా ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಆಳವಾಗಿ ತಿಳಿದು ಹೋಗಿರಬಹುದು. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చాలా లోతుగా మీరు తెలుసుకోకుండా ఉండవచ్చు. ಪ್ರಸಂಗದ ವರವಿರಬಹುದು. ఒకవేళ ప్రసంగించే వరం మనకు ఉండొచ్చు. ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳು ನಿಮಗೆ ಗೊತ್ತಿರಬಹುದು. అనేక విషయాలు మీకు తెలిసి ఉండవచ్చు. ಆದರೂ ಯೇಸುವನ್ನು ಆಳವಾಗಿ ತಿಳಿದು ಹೋಗಿರಬಹುದು. ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తును లోతుగా తెలుసుకొనకుండా ఉండవచ్చు. ಹೊರಗಡೆ ದೊಡ್ಡ ಸೇವೆ ಇರಬಹುದು. మంచి సేవ ఉండవచ్చు. ಆದರೂ ಯೇಸುವನ್ನು ತಿಳಿದು ಹೋಗಿರಬಹುದು. అయినను కూడా యేసు ప్రభును తెలియకుండా ఉండవచ్చు. ಇನ್ನೊಂದು ಬದಿಯಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ఇంకొక వైపు మనం చూసినట్టయితే ಏನು ಕರೆ ಇಲ್ಲದಿರಬಹುದು. ఏమీ కార్యం లేకుండా ఉండవచ్చు. ದೊಡ್ಡ ಪ್ರಸಂಗಿ ಬೋಧಕ ಆಗದೆ ಇರಬಹುದು. ఒకవేళ ప్రసంగికుడు బోధకుడు కాకుండా ఉండవచ్చు. ದೊಡ್ಡ ಸೇವೆ ಮಾಡದಿರಬಹುದು. సేవ చేయకుండా ఉండవచ్చు. ಆದರೂ ಯೇಸುವನ್ನು ಉತ್ತಮವಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. అయినను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుడు ఆయన యేసుక్రీస్తును ఉత్తముడని మనం తెలుసుకున్నాలి. ಅದು ಕೇವಲ ಬೋಧಕರಿಗೆ ಸುವಾರ್ತಿಕರಿಗೆ ಮಾತ್ರವಲ್ಲ, ಪ್ರತಿ ವಿಶ್ವಾಸಿಯು ಕೂಡ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಚೆನ್ನಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. బోధకులు సేవకులు మాత్రమే కాకుండా ప్రతి విశ్వాసి కూడా యేసు ప్రభుని చాలా లోతుగా తెలుసుకోవాలి. ಆತನು ಹತ್ತಿರದಿಂದ ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. ఆయనను దగ్గర నుంచి తెలుసుకోవాలి. ಮನುಷ್ಯನಾಗಿ ಬಂದಿರುವ ಯೇಸು ಕುರಿತಾದ ಜ್ಞಾನ ನಮಗೆಲ್ಲರಿಗಿದೆ. నర మనుషుడిగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభుని గురించిన జ్ఞానం మనకుంది. ಆದ್ರೆ ಅನೇಕ ಬಾರಿ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ಆತನನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳದೆ ನಾವು ಹೋಗಿರಬಹುದು. ఒకవేళ మనం ఆయన వ్యక్తిగా తెలుసుకోలేకుండా పోయి ఉంటాం. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಅನ್ನ ವ್ಯಕ್ತಿತ್ವದ ಕುರಿತು ನಮಗೆ ಜ್ಞಾನ ಇಲ್ಲದೆ ಇರಬಹುದು. ఒకవేళ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వము గురించి మనకు జ్ఞానం లేకుండా ದೇವರ ఉండవచ్చు. ಶಕ್ತಿಯ ಜ್ಞಾನ ನಮಗೆ ಇರಬಹುದು. దేవుని సత్య జ్ఞానం మనకు ఉండవచ్చు. ಆದ್ರೆ ಆ ವ್ಯಕ್ತಿ ಹೇಗಿದ್ದಾನೆಂಬುದವರು ಅನೇಕರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. అయితే ఆ వ్యక్తి ఎలాగుంటాడనేది అనేకులకు తెలియదు. ವ್ಯಕ್ತಿಯಾಗಿರುವ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ತಿಳಿದವರು ಅನೇಕರು ಕಡಿಮೆ ಇದ್ದಾರೆ. వ్యక్తిగా ఉన్న యేసు ప్రభుని తెలుసుకున్న వాళ్ళు చాలా మంది తక్కువగా ఉన్నారు. ವಾಟ್ ಹಿ ಲೈಕ್ ಟು ವಾಟ್ ಹಿ ಡಸಂಟ್ ಲೈಕ್, ಇದು ನಮಗೆ ಗೊತ್ತಿರಬೇಕು. ఆయన ఏమి ఇష్టపడతాడు, ఏమి ఇష్టపడడు అన్న విషయాలు మనకు తెలుసుకోవాలి. ಆತನಿಗೆ ಯಾವುದು ಕೋಪ ಬರುತ್ತದೆ, ಯಾವುದು ಕೋಪ ಬರುವುದಿಲ್ಲ ಎಂಬುದು ನಮ್ಗೆ ಗೊತ್ತಿರಬೇಕು. ఆయనకు ఎప్పుడు కోపం వస్తుంది, ఏ విషయానికి కోపం వస్తుంది, ఏ విషయానికి కోపం రాదు అనేది తెలుసుకోవాలి. ಆತನನ್ನು ಯಾವುದು ಮೆಚ್ಚಿಸುತ್ತದೆ, ಯಾವುದು ಮೆಚ್ಚಿಸುವುದಿಲ್ಲ ಎಂಬುದು ನಮಗೆ ಗೊತ್ತಿರಬೇಕು. ఆయనకు ఏది మెప్పు కలిగిస్తది, ఏది మెప్పు కలిగించదనే తెలుసుకోవాలి. ಆತನ ಕುರಿತಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಪ್ರಸಂಗಿಸುತ್ತೇವೆ. ఆయన గురించి మనమందరం ప్రసంగిస్తాం. ದೊಡ್ಡದಾಗಿ ಮಾತುಗಳನ್ನು ಆಡ್ತೇವೆ. మనము బాగా ప్రసంగం చేస్తాం. ಆತನ ಹಿಂಬಾಲಿಸ್ತೇವೆಂದು ಹೇಳುತ್ತೇವೆ. ఆయన మనం వెంబడిస్తున్నామని తెలుపుతాం. ಆದ್ರೆ ಅನೇಕ ಬಾರಿ ಆತನ ಕುರಿತಾದ ಆಳವಾದ ಜ್ಞಾನ ನಮಗಿರುವುದಿಲ್ಲ. అయితే ఆయనను గురించి మనకు లోతైన జ్ఞానం ಸತ್ಯವೇದ ఉండకపోవచ్చు. ಹೇಳುತ್ತದೆ, పరిశుద్ధ గ్రంథం తెలుపుతుంది ನಮ್ಮ ದೇವರನ್ನು ಅರಿತವರು ಬಲವುಳ್ಳವರಾಗಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ. మన దేవుని
ఎరిగిన వారు బలవంతులుగా ఉన్నారని ಅವರು చెప్పబడుతుంది. ಕರ್ತರಾಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. వారు చాలా శక్తివంతులుగా ఉండాలని తెలపబడుతుంది. ಪೌಲನು ಶ್ರೇಷ್ಠವಾದ ಅಪೊಸ್ತಲನಾಗಿದ್ದನು. పౌలు, అపొస్తలుడైన పౌలు శ్రేష్టమైన అపొస్తలుడై ఉన్నాడు. ಶ್ರೇಷ್ಠ ಬೋಧಕ, శ్రేష్టమైన బోధకుడు, ವೆರಿ ಗುಡ್ ಬೈಬಲ್ ಟೀಚರ್. మరి మరి మంచి పటుత్వం కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథ బోధకుడు, ವರಗಳಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟಂತ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ. వరాల చేత నింపబడినటువంటి ఒక వ్యక్తి. ಅದರ ಬಯಕೆ ಏನಾಗಿತ್ತು ಗೊತ್ತಾ? అయితే ఆయన కోరిక ఏమైనది తెలుసా? మీకు తెలుసా? ಅದು ಏನ್ ಹೇಳ್ತಾನೆ ಗೊತ್ತಾ? ఆయన ఏం చెప్తాడో తెలుసా? ಫಿಲಿಪ್ಪಿ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8ರಿಂದ 9ನೇ ವಚನ ನೋಡುವಾಗ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు చూసినప్పుడు ಅವನು ಹೇಳ್ತಾನೆ ಅಲ್ಲಿ, ఆయన అక్కడ చెప్తాడు, ನನ್ನ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಅರಿಯುವುದೇ ಅತಿ ಶ್ರೇಷ್ಠವೆಂದು ತಿಳಿದು ನಾನು ಎಲ್ಲವನ್ನ ಕಸ ಎಂದು ಎಣಿಸಿ ಬಿಡುತ್ತೇನೆ. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ಈಗ ಅವನ ಅತಿಯಾದ ಆಸೆ ಯಾವುದು? ఈయనకున్నటువంటి చాలా మిక్కులమైనటువంటి ఆశ ఏమిటి? ದೊಡ್ಡ ಪ್ರಸಂಗಿ ಆಗುವುದು, పెద్ద ప్రసంగికుడు కావాలని, ಶ್ರೇಷ್ಠ ಅಪೊಸ್ತಲನಾಗುವುದು, శ్రేష్టమైన అపొస్తలుడు కావాలని, ಶ್ರೇಷ್ಠ ಬೈಬಲ್ ಟೀಚರ್ ಆಗುವುದು, శ్రేష్టమైన బైబిల్ టీచర్ కావాలని ಏನಿಲ್ಲ. అది ఏమాత్రం కాదు. ಅವನಿಗೆ ಇರುವುದು ಒಂದೇ ಒಂದು ಆಸೆ, ఆయనకున్న ఒకే ఒక ఆశ, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಅರಿಯಬೇಕು. ప్రభువైన యేసు క్రీస్తును గురించి తెలుసుకోవాలి. ಐ ವಾಂಟ್ ಟು ನೋ ಹಿಮ್. ಅವನನ್ನು ನಾನು ಅರಿಯಬೇಕು. నేను ఆయన గురించి తెలుసుకోవాలి. ನಾನು ఆయనను ಕರ್ತನನ್ನು తెలుసుకొనవలెను. ಅರಿಯಬೇಕು. నేను ప్రభుని ఎరగాలి. ಬೇರೆ ಯಾವುದವನೇ ಅಭಿಲಾಷೆ వేరే ಇಲ್ಲ. ఏ అభిలాష ఆయనలో లేదు. ಶಿಷ್ಯರಲ್ಲಿ ಅತ್ಯಂತ ಹಿರಿಯನಾದ ಶಿಷ್ಯ ಪೇತ್ರನು. పేతురును మరి శిష్యుల్లో చాలా మొదటివాడైనటువంటి వాడు. ಆತನ ಕೊನೆಯ ಮಾತು ಏನು ಗೊತ್ತಾ? ఆయన మాట్లాడిన చివరి మాట ఏమిటో తెలుసా? 2 ಪೇತ್ರ 3ನೇ ಅಧ್ಯಾಯ 18ನೇ ವಚನ. రెండవ పేతురు 3ನೇ ಅಧ್ಯಾಯ 18ನೇ ವಚನ. 3వ అధ్యాయము 18వ వచనం. ಇಲ್ಲಿ ಏನ್ ಹೇಳ್ತಾನಂದ್ರೆ, రెండు పేతురు 3:18. ಕೊನೆಯ ಮಾತನ್ನು ಅವನು ಏನ್ ಹೇಳ್ತಾನೆ ನೋಡ್ರಿ. అక్కడ చివరి మాట ఆయన ఏమంటున్నాడు చూడండి. ನೀವು ಕೃಪೆಯಲ್ಲಿಯೂ ನಮ್ಮ ಕರ್ತನಾದ ರಕ್ಷಕನಾಗಿರೋ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಿಷಯದ ಜ್ಞಾನದಲ್ಲಿಯೂ ಅಭಿವೃದ್ಧಿಯನ್ನು ಹೊಂದುತ್ತಾ ಇರಿ. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ಗ್ರೋಯಿಂಗ್ ಗ್ರೇಸ್. మనము ఈ కృపయందు ఎదుగుచున్నాము. Don't grow in the knowledge of the person of the Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు వ్యక్తిత్వములో మనం ఎదగటం లేదు. ಕೃಪೆಯಲ್ಲಿ ಬೆಳೆಯುತ್ತೇವೆ, మనం కృపలో ఎదుగుచున్నాం, ಜ್ಞಾನದಲ್ಲಿ ಬೆಳೆಯುತ್ತಾ ಇಲ್ಲ. జ్ఞానములో మనం ఎదుగుటలేదు. ಈ ಮುಂಚಾನೆ ನಾನು ನಿಮ್ಮನ್ನು ಒಂದು ಪ್ರಶ್ನೆ ಕೇಳಬಯಸ್ತೇನೆ. ఈ ఉదయకాలమున మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని నేను అనుకుంటున్నాను. ಯೇಸು ಕ್ರಿಸ್ತನಾಗುವ ವ್ಯಕ್ತಿಯ ಜ್ಞಾನ ನಿಮಗಿದೆಯೋ? ప్రభువైన యేసు క్రీస్తు అనే వ్యక్తి గురించి జ్ఞానం మీకున్నదా? You know him? మీకు తెలుసా? ಆತನ ಪರಿಚಯವಿದೆಯೋ? మీకు ఆయన పరిచయం ఉన్నదా? ನಾನು ರಕ್ಷಣೆ ಅನುಭವ ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. నేను మీ రక్షణానుభవాన్ని గురించి అడగటలేదు. ಆತನ ಆರಾಧಿಸೋ ಕುರಿತ ಕೇಳ್ತಾ ಇಲ್ಲ. ఆయనను ఆరాధించుట గురించి నేను అడుగుటలేదు. ಆತನನ್ನು ಪ್ರೀತಿಸೋ ಕುರಿತು ಕೇಳ್ತಾ ಇಲ್ಲ. ఆయనను ప్రేమించుట గురించి నేను అడుగుతలేదు. You know the person? మీకు ఆ వ్యక్తి తెలుసా? ಆ ವ್ಯಕ್ತಿಯೊಂದಿಗೆ ನಡೀತಿದ್ದೀರಾ? ఆయనతో మీరు నడుస్తున్నారా? ಆ ವ್ಯಕ್ತಿಯೊಂದಿಗೆ ನೀವು ಮಾತಾಡ್ತಿದ್ದೀರಾ? ఆ వ్యక్తితో మీరు మాట్లాడుతున్నారా? ಆತನೊಂದಿಗೆ ಜೀವಿಸ್ತಿದ್ದೀರಾ? ఆయనతో మీరు బ్రతుకుతున్నారా? ಆತನ ಇಷ್ಟಗಳು ಇಷ್ಟವಿಲ್ಲದ ಸಂಗತಿ ನಿಮಗೆ ಗೊತ್ತಿದೆಯೋ? ఆయనకి ఇష్టమైనవి ఇష్టము కానివి తెలుసా? ಯಾವುದ್ರಲ್ಲಿ ಆತನಿಗೆ ಆಸಕ್ತಿ ಇದೆ, ಯಾವುದ್ರಲ್ಲಿ ಇಲ್ಲ ಎಂಬುದು ನಿಮಗೆ ಗೊತ್ತಿದೆಯೋ? ప్రభువైన యేసుక్రీస్తుకి ఏ విషయంలో ఆసక్తి ఉన్నది, ఏ విషయంలో ఆసక్తి లేదు మీకు తెలుసా? ಆತನನ್ನು ಕದಲಿಸುವುದಕ್ಕೆ ಚಲಿಸುವಂತೆ ಮಾಡುವುದು ಯಾವುದು ನಿಮಗೆ ಗೊತ್ತಿದೆಯೋ? ఆయనను కదిలించినటువంటిది, ఆయనది కదులులాగా చేయనటువంటిది ఏ విషయమని
మీకు తెలుసా? ಯಾವುದು ಆತನ ನಿಲ್ಲಿಸುವಂತೆ ಮಾಡುತ್ತದೆ ಎಂಬುದು ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿದೆಯೋ? ఏమి ఆయనను నిలిపేటట్టు చేస్తది మీకు తెలుసా? ಯಾವುದು ಆತನನ್ನು ಕೋಪಗೊಳ್ಳುವಂತೆ ಮಾಡುತ್ತದೆ ಎಂಬುದು ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿದೆಯೋ? ఏ విషయం ఆయన కోపం కలిగిస్తుంది మీకు తెలుసా? Do you know his character, ఆయన యొక్క నడత మీకు తెలుసా? his nature? ఆయన స్వభావం మీకు తెలుసా? ದೇವರನ್ನು ಕುರಿತು ಬಹಳ ಕಡಿಮೆ ನಮಗೆ ಕಡಿಮೆ ಜ್ಞಾನವಿದೆ. దేవుని గురించి మనకు చాలా స్వల్ప జ్ఞానమే ಆತನ ఉంటున్నది. ಕೆಲಸದ ಕುರಿತು ನಮಗೆ ಬಹಳ ಗೊತ್ತಿರುತ್ತದೆ. ఆయన గురించి, ఆయన పనుల గురించి మనకు చాలా తెలుసుంటుంది. But we don't know the person. అయితే ఆ వ్యక్తి గురించి మనకు తెలిసి ఉండదు. ಇಲ್ಲೊಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಇದ್ದಾನೆ, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. ಆತನ ಹೆಸರು ಮೋಶೆ. ఆ వ్యక్తి పేరు మోషే. ಅನೇಕ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿದ, ఆయన అనేక కార్యాలు చేశాడు. ಆದರೆ ಆತನ ಕೆಲಸದ ಹಿಂದೆ ಇರುವ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಮೋಶೆ ತಿಳ್ಕೊಳ್ಳಲು ಬಯಸಿದ. అయితే ఆయన చేసే పనుల వెనుక ఉన్న వ్యక్తి ఎవరని తెలుసుకునేటువంటి ఆశ ఆయనలో ఉంటున్నది. ನಾನು ಕರೆದಂತ ದೇವರು ಯಾರು? నన్ను పిలిచిన దేవుడు ఎవరు? ಅವನ ಗುಣಲಕ್ಷಣ ಏನು? ఆయన యొక్క గుణాతిశయములేమి? ಅವನು ಎಂತ ರೀತಿಯ ದೇವರು? ఆయన ఎలాంటి దేవుడు? ಅವನ ಸ್ವಭಾವವೇನು? ఆయన స్వభావం ఏమిటి? ಅವನ ಮಹತ್ಕಾರ್ಯಗಳೇನು? ఆయన మహత్ కార్యములేమిటి? ಅವನು ನಮ್ಮಿಂದ ಏನು ಬಯಸುತ್ತಾನೆ? ఆయన మా నుంచి ఏమి కోరుచున్నాడు? ಅದಾಗಿ ಮೋಶೆ ದೇವರಲ್ಲಿ ಬೇಡಿಕೊಳ್ತಾನೆ. చివరిదిగా మోషే దేవుని అడుక్కుంటాడు. Show me who you are. నాకు కనిపింపు చేయి దేవా, నువ్వెవరు? ತೋರಿಸು. నీవెవరని మాకు చూపించు. Please, please show me. దయచేసి Please show దయచేసి me. దయచేసి నువ్వెవరో నాకు కనపడు, చూపించు. ನೀನು ಯಾವ ರೀತಿಯ ವ್ಯಕ್ತಿ ಎಂದು ನನಗೆ ಗೊತ್ತಾಗಬೇಕು. నీవు ఏ రకమైనటువంటి దేవుడని నాకు తెలవాలి. ಸತ್ಯವೇದ ಹೇಳ್ತದೆ, పరిశుద్ధ గ్రంథం ఇలాగ చెబుతుంది, ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ದೇವರ ಕೆಲಸ ಗೊತ್ತು, ఇశ్రాయేలీయులకు దేవుని యొక్క పని తెలుసు. ಆದರೆ ಮೋಶೆಗೆ ದೇವರ ಮಾರ್ಗ ಗೊತ್ತು. అయితే మోషేకు దేవుని మార్గము తెలుసు. ಇದರ ಬಹಳ ವ್ಯತ್ಯಾಸವಿದೆ ಇದರಲ್ಲಿ. ఇక్కడ చాలా వ్యత్యాసం ఉన్నది. ನಮ್ಮಲ್ಲಿ ಅನೇಕರಿಗೆ ದೇವರ ಕೆಲಸ ಗೊತ್ತು, మనలో అనేక మందికి దేవుని పని ಆದರೆ తెలుసు. ಸ್ವಲ್ಪ ಜನರಿಗೆ ಮಾತ್ರ ದೇವರ ಗುಣಲಕ್ಷಣ, అయితే కొంతమందికి మాత్రమే దేవుని గుణాతిశయములు తెలుసు. ದೇವರ ಸ್ವಭಾವ ಚಾರಿತ್ರ್ಯ ಗೊತ್ತು. దేవుని స్వభావము, ఆయన ఇతిహాసము తెలుసు. ಇಲ್ಲಿ ನೋಡಿ ಮೋಶೆ ఇక్కడ చూసినట్లయితే మోషే ಏನ್ ಹೇಳ್ತಾನೆ ನೋಡ್ರಿ, ఏమంటున్నాడు? ಪ್ಲೀಸ್ ಶೋ ಮೀ ಯುವರ್ ಗ್ಲೋರಿ. దేవా, నీ మహిమను చూపించు. ನಿನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ತೋರಿಸಿ ಸಾಕು ನನಗೆ. నీ మహిమ చూపించు, నాకు చాలు. ಕರ್ತನೇ, ನಾನು ನಿನ್ನ ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. ప్రభా, నేను చూడాలి. ನಿನ್ನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನಾನು ದಯ ಹೊಂದಿರುವುದಾದರೆ, నీ దృష్టిలో నేను దయ పొందినట్లయితే, ನೀನು ಯಾವ ರೀತಿಯ ವ್ಯಕ್ತಿಯನ್ನು ನಾನು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. నీవు ఏ రకమైనటువంటి దేవుడని నేను తెలుసుకోవాలి. ಈಗ ದೇವರು ಹೇಳುವುದನ್ನು ಕೇಳಿ. ఇప్పుడు దేవుడు చెప్తాడు. ದೇವರು ಏನ್ ಹೇಳ್ತಾನೆ? దేవుడు ఏమంటాడు? ಪ್ರವಚನಕಾಂಡ 33ನೇ ಅಧ್ಯಾಯ 18ರಿಂದ 23 ವಚನ ನೋಡುವಾಗ, నిర్గమకాండం 33వ అధ్యాయము 18ರಿಂದ 23 18 నుంచి 23. 33వ అధ్యాయము ದೇವರು ಹೇಳ್ತಾನೆ ಕೇಳ್ರಿ ನೋಡಿ. 33వ అధ్యాయము 18 నుంచి 23 వచనాలు నేను చదువుతాను. Moses said, please show me your glory. And he said, I will make all my goodness pass before you and will proclaim before you my name, the Lord. అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను. ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనెను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. ಎಲ್ಲ ಒಳ್ಳೆತನ ದಾಟಿ ಹೋಗುವಂತೆ ಮಾಡುತ್ತೆ. నా మంచితనమంతయు
నీ ఎదుట కనపరచెదను. ನಂತರ ನನ್ನ ನಾಮ ನಿನಗೆ ಪ್ರಕಟಪಡಿಸುತ್ತೇನೆ. తర్వాత నా నామాన్ని నీకు ప్రకటిస్తాను. ನಾನು ಯಾರು ಎಂಬುದನ್ನು ತೋರಿಸಿಕೊಡುತ್ತೇನೆ. నేనెవరనేది నీకు చూపిస్తాను. ನನ್ನ ಚಾರಿತ್ರ್ಯ, ನನ್ನ ಸ್ವಭಾವ, ಗುಣಲಕ್ಷಣಗಳು ಏನೆಂಬುದು ನಿನಗೆ ತೋರ್ಪಡಿಸುತ್ತೇನೆ. నా చరిత్రను, నా గుణాతిశయములను, నా స్వభావాన్ని నీకు చూపిస్తాను. ನೀನು ಕೇಳಿಕೊಂಡ ಪ್ರಕಾರವಾಗಿ ನಾನು ಯಾರೆಂಬುದನ್ನು ನೀನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಅರಿಯುವಂತೆ ಮಾಡುತ್ತೇನೆ. నీవు అడిగినట్లు నేను నీకు సంపూర్ణంగా నా గురించి నీకు తెలియపరుస్తాను. ಮೊದಲು ನನ್ನ ಒಳ್ಳೆತನವನ್ನು ಮುಂದೆ ನಾನು ಅದನ್ನು ಸಾಧಿಸುತ್ತೇನೆ. నా మంచితనాన్ని నీ ముందు దాటిపోలాగా నేను చూపిస్తాను. ಓ ಲಾರ್ಡ್, ಶೋ ಮೀ ఓ దేవా, glory. Your నీ glory. మహిమను మాకు చూపించు. ನಮ್ಮ ಮಹಿಮೆಯನ್ನು ತೋರಿಸಿ ಸಾಕು ನನಗೆ. నీ మహిమను నాకు చూపించు. ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ, ನಾನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಅರಿಯುವುದು ಬಿಟ್ಟರೆ ನನಗಿನ್ನೇನು ಬೇಡ. పౌలు అంటున్నాడు, ప్రభువైన యేసు క్రీస్తును ఎరుగుట కంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನನ್ನು ಬಿಟ್ಟರೆ ನನಗೆ ಬೇರೆ ಏನು ಬೇಡ, ಎಲ್ಲವನ್ನು ಕಸವಂತಿ ಅನಿಸುತ್ತೆ. ఈ లోకములో నాకు ప్రభువైన యేసు క్రీస్తు కంటే గొప్పది మరేది లేదు. అదంతా కూడా నేను కేవలము నష్టమని భావిస్తాను. ಮ್ಯಾನ್ ಆಫ್ ಗಾಡ್ A.W. ಟೋಜರ್ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾರೆ. దైవ మనుష్యుడైన A.W. టోజర్ ఒక మాట చెప్తారు. ವರ್ಲ್ಡ್ ಈಸ್ ಪೆರಿಶಿಂಗ್ ಫಾರ್ ಲ್ಯಾಕ್ ಆಫ್ ದ ನಾಲೆಜ್ ಆಫ್ ಗಾಡ್ ಅಂಡ್ ಚರ್ಚ್ ಈಸ್ ಪೆರಿಶಿಂಗ್ ಫಾರ್ ವಾಂಟ್ ಆಫ್ సెన్స్. మరి ఈ లోకములో చూసినట్టయితే యేసు ప్రభు గురించి జ్ఞానము లేక లోకము అవనతి వైపు వెళుతుంటే, మరి సంఘాల్లో దేవుని యొక్క ప్రసన్నత లేకుండా సంఘాలు అవనతి వైపు వెళుతున్నాయని చెప్పబడింది. ఇప్పుడు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడానికి వెళ్దాం. ನಮ್ಮನ್ನು ಬಹಳವಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡುವ ಸ್ವರ್ಗೀಯ ತಂದೆಯಾದ ದೇವರೇ, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ಈ ಒಂದು ಒಳ್ಳೆಯ ದಿನಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ఈ మంచి దినము కొరకు దేవా నీకు స్తోత్రము. ಕರ್ತನೆ, ಈ ಮುಂಜಾನೆಯಲ್ಲಿ ಪೌಲನು ಹೇಳಿದಾಗೆ ಮೋಶೆಯು ನಿನ್ನ ಬೇಡ್ಕೊಂಡಾಗೆ ನಿನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ನಾವು ಕಾಣುವುದಕ್ಕೂ ನಿನ್ನ ತಿಳ್ಕೊಳ್ಳೋದಕ್ಕೂ ಹೋಗ್ತೀವಿ. ఈ ఉదయ కాలంలో పౌలు ప్రార్థించినట్టు, మోషే ఇష్టపడినట్లు మా ప్రభువా నీ మహిమను తెలుసుకోవడానికి మేము ముందుకు వెళ్తున్నాం. ನಿನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ತೋರಿಸು, ನಾವು ನಿನ್ನ ಅರಿಯುತ್ತೇವೆ. దేవా నీ ಧ್ಯಾನಿಸುತ್ತೇವೆ. మహిమ చూపించు, మేము నిన్ను తెలుసుకుంటాం, నిన్ను ధ్యానిస్తాం. ವಾಕ್ಯ ಮಾತಾಡುವಂತವನನ್ನು, ವಾಕ್ಯದ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಮಾಡುವವರು ನಿನ್ನ ಪವಿತ್ರವಾದ ಹಸ್ತಕ್ಕೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟು దేవా వాక్యాన్ని చెప్పే సోదరుని, మరి తర్జుమా చేసి నన్ను కూడా నీ యొక్క కృపాహస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ನೀನು ಮಾಡಿ. మీరే మహిమ పొందు. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. యేసు ప్రభు నామమునకు స్తోత్రం కలుగును గాక. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಕುರಿತವಾಗಿ ಆಳವಾದ ಒಂದು ನಾವು ತಿಳುವಳಿಕೆಯನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುವುದು ಈ ದಿನದಲ್ಲಿ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి లోతైన జ్ఞానము పొందుకొనుట ఈ దినాల్లో మనకు చాలా అవసరమై ఉంటున్నది. ಯೋಹನನು ತನ್ನ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ 17ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಆತನು 3ನೇ ವಚನದಲ್ಲಿ ಹೀಗೆ ಹೇಳ್ತಾನೆ. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఇలాగ చెప్తాడు, ಒಬ್ಬನೇ ಸತ್ಯ ದೇವರಾಗ ನಿನ್ನನ್ನು ನೀನು ಕಳಿಸಿಕೊಟ್ಟ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ತಿಳಿಯುವುದೇ ನಿತ್ಯ ಜೀವ ಎಂಬುದಾಗಿ. ఆయన ఒకడే అయినటువంటి యేసు ప్రభును గురించి తెలుసుకొనుటే నిత్య జీవమని ఆయన అంటున్నాడు. ನಿತ್ಯ ಜೀವ ಅಂದಾಗ ಅನೇಕರ ತಪ್ಪು ಬೋಧನೆ ಅಂದ್ರೆ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗುವುದು ಎಂಬುದಾಗಿ. నిత్య జీవమనగా చాలా మందికి ఉన్నటువంటి తప్పు జ్ఞానం అంటే పరలోకానికి వెళ్ళటానికి. ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗುದು ಹೌದು, ಅದು 100% ನಾವೆಲ್ಲರೂ ನಿತ್ಯ ಜೀವ ಹೊಂದಿದವರು ಹೋಗ್ತೇವೆ. పరలోకానికి వెళ్ళుట మంచిదే, మనమందరం అక్కడికి వెళ్తాం. ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ್ ಹೇಳ್ತಾರೆ ನಿತ್ಯ ಜೀವ ಅಂದರೆ ಏನು ಎಂದು ಹೇಳುವಾಗ ಆತನನ್ನೇ ತಿಳ್ಕೊಳ್ಳುವುದೇ ನಿತ್ಯ ಜೀವ ಎಂಬುದು. అయితే యేసు ప్రభు అంటాడు, నిత్య జీవం అంటే ఏమిటి అంటే ఆయనను తెలుసుకొనుటయే నిత్య జీవం. ಸುವಾರ್ತೆಯ ಭೂಮಿಯ ಮೇಲಿನ ಸಂರಕ್ಷಕನಾದ ಯೇಸುವಿನ ಕಥೆಯನ್ನು ಅದು ಹೇಳ್ತದೆ. ఆ సువార్త సంరక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కథ తెలిపేటువంటిదై ఉంటున్నది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಜೀವನ ಒಂದು ಸತ್ಯವಾದ ಒಂದು ಚರಿತ್ರೆ ಆಗಿದೆ. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క జీవన చరిత్ర సత్యమైనటువంటి జీవన చరిత్ర ఉంటున్నది. ಇದು ಕೇವಲ ರಿಯಾಲಿಟಿ ಮಾತ್ರವಲ್ಲ, ಸ್ಟೋರಿ ಮಾತ್ರವಲ್ಲ, ಅದೊಂದು ಹ್ಯೂಮನ್ ಹಿಸ್ಟರಿ ಆಗಿದೆ. ఇది కేవలం ఒక సత్యమైనది, ఒక సత్య చరిత్ర అయినటువంటిదే కాకుండా ఇది మానవ చరిత్ర ఉంటున్నది. ಇದು ಭೂಮಿ ಆಕಾಶಗಳು ಒಪ್ಪಿಕೊಂಡ ಚರಿತ್ರೆಯಾಗಿದೆ. ఇది భూమి ఆకాశము
ఒప్పుకున్నటువంటి చరిత్రే అయి ఉంటున్నది. ಆದ್ರೆ ನಾವು ಎಡಿ ಮತ್ತು ಬಿಸಿ ಎಂಬುದಾಗಿ ಜಗತ್ತು ಎರಡು ಭಾಗವಾಗಿ ಮಾಡಿದೆ ನೋಡಿ. అందువలన ఈ కాలము క్రీస్తు పూర్వమని క్రీస్తు శకమని రెండు భాగాలుగా చేయబడింది. ಎಡಿ ಅಂದ್ರೆ ಅನ್ನೋ ಡೊಮಿನ್ ಇದು ಲ್ಯಾಟಿನ್ ಭಾಷೆಯಿಂದಾಗಿ. లాటిన్ భాషಯಲ್ಲಿ ಅನ್ನೋ ಡೊಮಿನಿಯಾ అనగా క్రీస్తు శకమని, అంటే ಭಗವಂತನ ವರ್ಷದಲ್ಲಿ ಎಂಬುದಾಗಿ, అనగా దేవుని సంవత్సరం అని. ಬಿಸಿ ಅಂದರೆ ಕ್ರಿಸ್ತ ಪೂರ್ವ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. మరి బీసీ అనగా క్రీస్తు పూర్వం అని. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಂಬದವರು ಕೂಡ ಇಸವಿ ಬರೆಯುವಾಗ ಅವರು ಎಡಿ ಬಿಸಿ ಎಂಬುದಾಗಿ ಬರೆಯುತ್ತಾರೆ. ప్రభువైన యేసుక్రీస్తుని ఎరగని వారు కూడా బీసీ అని ఏడి అని రాస్తారు. ಹಾಗಾದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಎಲ್ಲರ ಬಾಯಲ್ಲಿ ಆತನು ಬಂದನು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. మరి అలాగ చూసినట్టయితే అందరి నోటిలో కూడా యేసు ప్రభు యొక్క పేరు తెలిసి ಎಲ್ಲರೂ వచ్చింది. ಅದನ್ನು ಉಚ್ಚರಿಸುತ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. అందరూ కూడా ఆయన యొక్క నామాన్ని ఉచ్చరిస్తారని తెలుస్తుంది. ಆದ್ದರಿಂದ ಮಾನವನ ಚರಿತ್ರೆಯಲ್ಲಿ ಯಾರೇ ಕ್ರಿಸ್ತನನ್ನು ನಂಬಲಿ ನಂಬದಿರಲಿ, ಕ್ರಿಸ್ತನು ಮಾನವನಾಗಿ ಹುಟ್ಟಿದ ದಿನದಿಂದಲೇ ಕ್ರಿಸ್ತ ಸಖ ಎಂಬುದು ಆರಂಭ ಆಗ್ತದೆ. క్రీస్తు యేసు ప్రభు కొంతమంది నమ్మని నమ్మకపోయినా కూడా యేసు ప్రభు ఈ లోకములో జన్మించిన దినము నుండే క్రీస్తు శకం ప్రారంభమవుతుంది. ಆದುದರಿಂದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹುಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಸಂಪೂರ್ಣವಾದ ಪ್ರೂಫ್ ಅನ್ನು ಈ ಚರಿತ್ರೆಯು ಲೋಕಕ್ಕೆ ಕೊಡ್ತಾ ಇದೆ. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించినాడనడానికి ఈ ప్రూఫ్, ఈ యొక్క ఆధారం మనకు స్పష్టంగా దొరుకుతున్నది. ನಾವು ನೋಡುವಂತ ಸಮಯದಲ್ಲಿ మనం చూసే సమయంలో ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಎಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಬರುತ್ತಾನೆ? యేసు ప్రభు ఎక్కడ పుట్టి వస్తాడు? ಅದೊಂದು ಕೆಟ್ಟ ಅಭ್ಯಾಸ ಇದೆ ಪ್ರಸಂಗ. సహోదరికి ఒక ಮಂಚ ಅಲವಾಟು ఉన్నది. ಪ್ರಶ್ನೆ ಕೇಳುವುದು, ప్రశ్న అడగటం. ನಿದ್ರೆ ಮಾಡಬಾರ್ದು, మరి మీరు నిద్రపోకూడదు, ನಿಮಗೆ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಆಗಲಿ ಎಂಬುದಾಗಿ. మీకు ఇంకా బాగా అర్థం కావాలని. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಎಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ದಾನೆ? యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడు? ಯಾವ ಬೆತ್ಲೆಹೇಮ್? బెత్లెహేం అనగా ఏ బెత్లెహేం? ಎಷ್ಟು ಬೆತ್ಲೆಹೇಮ್ ಇದೆ? ಎಷ್ಟು బెత్లెహేం? ఎన్ని బెత్లెహేంలు ఉన్నాయి? ಎರಡು ಬೆತ್ಲೆಹೇಮ್. రెండు బెత్లెహేంలు ఉన్నాయి. ಮೀಕನ ಗ್ರಂಥ 5ನೇ ಅಧ್ಯಾಯ మీకా గ్రంథము 5వ అధ్యాయం. 2ನೇ ವಚನ. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ಯಾರಾದ್ರೂ ಓದಿ. ఎఫ్రాతా లేక బెత్లెహేమ. ಎಫ್ರಾತದ ಬೆತ್ಲೆಹೇಮೇ, ನೀನು ಯೆಹೂದ ಗ್ರಾಮದಲ್ಲಿ ಚಿಕ್ಕದಾಗಿದ್ದರೂ, ఎఫ్రాతలో ఉన్న బెత్లెహేమ, నీవు చాలా చిన్నదైనప్పటికీ కూడా ಇಸ್ರೇಲನ್ನು ಆಳತಕ್ಕವನು ನಿನ್ನೊಳಗಿಂದ ನನಗಾಗಿ ಹೊರಡುವನು. ఇశ్రాయేలును పరిపాలించువాడు నీలో నుంచి మా కొరకు వస్తాడు. ಆತನ ಹೊರಡದ ಮೂಲವು ಪುರಾತನವೂ ఆయన ಆಗಿದೆ. ఆయన రావాల్సినటువంటి ఆ రాకడ అది పూర్వకాలంలోనే నిష్కర్ష చేయబడినది. ನೀವು ಹೇಳಿದ ಎರಡು ಬೆತ್ಲೆಹೇಮ್ ಇದೆ. ಒಂದು ಬೆತ್ಲೆಹೇಮ್ ಎಫ್ರಾತ ಬೆತ್ಲೆಹೇಮ್, ಗಲಿಲಾಯದ ಬೆತ್ಲೆಹೇಮ್. మీరు చెప్పినారు ఇంతకు ముందే, ఒకటి ఎఫ్రాతద బెత్లెహేము, ఇంకొకటి గలిలాయలో ఉన్న బెత్లెహేము. ಎಫ್ರಾತ ಬೆತ್ಲೆಹೇಮ್ ಯೆರೂಸಲೇಮಿನ ದಕ್ಷಿಣಕ್ಕೆ 10 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದ ಇರುವಂತ ಒಂದು ಪಟ್ಟಣ, ಸಣ್ಣ ಪಟ್ಟಣ. అది యెరూషలేముకు దక్షిణ దిక్కులో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక చిన్న పల్లె, అది బెత్లెహేం. ಆ ಕಾಲದಲ್ಲಿ ಅದೊಂದು ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಗಿತ್ತು. ఆ కాలంలో అది చిన్న పల్లె అయినప్పటికీ అది ఒక జిల్లా అయి ఉండేది. ಬೆತ್ಲೆಹೇಮ್ ಅಂದರೆ ಹೌಸ್ ಆಫ್ ಬ್ರೆಡ್. ఆ బెత్లెహేం అనగా ఆ రొట్టె ఉన్న ఇల్లు అని అర్థం. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಸ್ವತಃ ಹೇಳ್ತಾನೆ, ಜೀವ ಕೊಡುವ ರೊಟ್ಟಿ ನಾನು. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే తెలుపుతాడు, నేనే జీవాహారము అని. ಐ ಆಮ್ ದ ಬ್ರೆಡ್ ಆಫ್ ಲೈಫ್, ಬ್ರೆಡ್ ಆಫ್ ಲೈಫ್. నేను జీవాహారం అని ఆయన చెప్తాడు. ಎಫ್ರಾತ ಎಂಬ ಪದದ ಅರ್ಥವೇನು? ఎఫ్రాత్ అనే పదం యొక్క అర్థం ఏంటి? ఫ్రూట్ఫుల్. ఫ్రూట్ఫుల్ అంటే ఫలభరితమైనటువంటి. ನಾವು ಕ್ರಿಸ್ತನಿಗೋಸ್ಕರವಾಗಿ ಫಲಪ್ರದವಾದ ಆಗಿದ್ದೇವಾ? మనం ప్రభు కొరకు ఫలప్రదంగా ఉన్నామా? If you forget your roots, you will not get the fruit. నీవు నీకున్నటువంటి వేరును మరచిపోయినట్టయితే నీలో ఫలములు రావు. ಇಸ್ರೇಲರು ಅವರ ರೂಟ್ಸ್ ಅನ್ನು ಮರೆತು ಹೋದದರಿಂದ ಅವರಿಗೆ ಫಲವನ್ನು ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ಲಿಲ್ಲ. ఇశ్రాయేలీయులు వారి యొక్క మూల వేరు మరచిపోయినందున వారు ఫలించలేకపోయారు. ಎಫ್ರಾತದ ವಿಶೇಷತೆ ಏನು? మరి ఎఫ్రాత యొక్క విశేషం ఏమిటి? ಯಾಕೋಬನು ರಾಹೇಲಳನ್ನು ತೀರಿದಾಗ ಸಮಾಧಿಕೊಂಡ ಸ್ಥಳ.
యా యాహే ఆ యాకోబును తన ಹೆಂಡತಿ ఆದ రాహేల్ చనిపోయినప్పుడు సమాధి చేసిన స్థలం అది. దావీదను తన యవ్వనದಲ್ಲಿ ಕಳೆದಂತ ಸ್ಥಳ. దావీదు తన యొక్క యవ్వన కాలాన్ని అక్కడే గడిపాడు. ಕಾಲೇಬನ ಹೆಂಡತಿ ಹೆಸರು ಎಫ್ರಾತ್. కాలేబు యొక్క పత్ని పేరు ఎఫ్రాత్. ఈ మీకను ఈ మీకా అనే ప్రవాది ಎಫ್ರಾತ ప్రవక్త ಬೆತ್ಲೆಹೇಮ್ ಯೂದೆಂದು ಎಂಫಸೈಸ್ ಮಾಡಿ ಹೇಳುವುದಕ್ಕೆ ಕಾರಣ ಏನು? బెత్లెహేము ఎఫ్రాతాలో ఉన్న బెత్లెహేమ్ అని ఒత్తి చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి? ಕಾರಣ కారణం ఏంటంటే ಕ್ರಿಸ್ತನ ಜನನದ ನಿರ್ದಿಷ್ಟ ಊರನ್ನು ತಿಳಿಸುವುದಾಗಿದೆ. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిర్దిష్టంగా మరి స్పష్టంగా జన్మించినటువంటి ఆ స్థలాన్ని తెలిపేటిదే ఉంటున్నది. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಅಲೆನ್ ಮನೋಹರ್ ಎಲ್ಲಿ ಹುಟ್ಟಿದಾನೆ? మరి ఒకవేళ ఒక ఉదాహరణగా అలెన్ మనోహర్ ఎక్కడ పుట్టాడు? ಕರ್ನಾಟಕದ ಉಡುಪಿಯಲ್ಲಿ, ಉಡುಪಿಯ ಮಲ್ಪೆಯಲ್ಲಿ ಎಂಬುದ ಸ್ಪಷ್ಟ ಗುರುತು ಅಲ್ಲಿರಬೇಕು. ఇక్కడ ఏముండాలంటే కర్ణాటకలోని ఉడిపిలోను, ఉడిపిలో ఉన్న మలిపే అనేటువంటి ఒక స్పష్టమైన గుర్తింపు కలగాలి. ಆದರೆ ನಾವು ಗಮನಿಸಬೇಕಾದ ಒಂದು ಅಂಶ, అయితే మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే ಯೇಸು ಒಬ್ಬ ಹೀರೋ ಬರೀ ಧಾರ್ಮಿಕ ನಾಯಕನಾಗಿ ಅಲ್ಲ, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఒక నాయకుడు లేక ఒక మతీయ నాయకుడని కాదు, ಆತನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ಚರಿತ್ರೆಯಲ್ಲಿ ಸತ್ಯವಾಗಿ ಸಾಬೀತಾದ ದೇವಮಾನವ. ఆయన ఒక చరిత్రలో రుజువు చేయబడినటువంటి దేవుడు. ಇದು ಪುರಾಣವಲ್ಲ, ఇది ఒక పురాణం కాదు, ಇದು ಕಥೆಯಲ್ಲ, ఇది ఒక కథ కాదు, ಇದು ಕಾಲ್ಪನಿಕ ಕಥೆಯಲ್ಲ. ఇది కల్పించిన కథ కాదు. ಯಾಕೆಂದರೆ ఎందుకనగా ಕ್ರಿಸ್ತನ ಹುಟ್ಟಿದ ಊರು, యేసు ప్రభు జన్మించిన ఊరు, ತಂದೆ ತಾಯಿಯ ಹೆಸರು, ఆ తల్లిదండ్రుల పేర్లు, ಸಹೋದರರ ಹೆಸರು, ఆ అన్నదమ్ముల పేర్లు, ದೇಶದ ಹೆಸರು, ఆ దేశం యొక్క పేరు, ವಂಶದ ಹೆಸರು, ఆ వంశం యొక్క పేరు, ಊರಿನ ಹೆಸರು, ఆ ఊరి యొక్క పేరు, ಎಲ್ಲವೂ ಸ್ಪಷ್ಟವಾಗಿ ದಾಖಲಾಗಿದೆ. అన్ని కూడా చాలా స్పష్టంగా దాఖలు చేయబడి ఉన్నవి. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಇನ್ನೊಂದು ಉದಾಹರಣೆ, మరొక ఉదాహరణ చెప్పినట్టయితే ನಾನು ನಿಮ್ಮ ಊರಿಗೆ ಈಗ ಈ ಯಲಹಂಕಕ್ಕೆ ಬಂದಿದ್ದೇನೆ. నేను ఇప్పుడు ఈ యలహంకకు వచ్చాను. ನಿಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲದ ನೀವು ನೋಡದ ವ್ಯಕ್ತಿ ಕುರಿತು ಕೇಳಿದ್ದಾರೆ, ನೀವು ಏನ್ ಹೇಳ್ತೀರಿ? మీకు తెలియని ఒక వ్యక్తి గురించి అడిగితే మీరేం చెప్తారు? ನನಗೆ ಯಾರು ಗೊತ್ತಿಲ್ಲದ ವ್ಯಕ್ತಿ ಕುರಿತು ಮತ್ತೆ ಕೇಳ್ತಾರೆ, ಇಂಥ ವ್ಯಕ್ತಿ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾ ಕೇಳ್ತಾರೆ ಯಲಹಂಕದಲ್ಲಿ. మరి యలహంకలో మీకు ఇలాంటి వ్యక్తి తెలుసా అని అడుగుతారు. ಏನ್ ಹೇಳ್ತೀರಿ? ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಇಲ್ಲಿ ಯಾರು ಅಂತವ್ರು ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತೀರಿ. ఇక్కడ లేరు, అలాంటి వాళ్ళు ఎవరు లేరని చెప్తాం. ಯಾರು ಯಾರು ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಬ್ರದರ್ ಅಂತ ಹೇಳ್ತೀರಿ. అది ఎవరో ఎవరో మాకు తెలియదు బ్రదర్ అంటారు. ಅದೇ ಕ್ರಿಸ್ತನ ಕುರಿತಾಗಿ ಯಾರೋ ಏನೋ, ಎಲ್ಲಿಯೋ ಹುಟ್ಟಿದನು, ಯಾರೋ ಆತನ ಹೆತ್ತವರು, ಈ ರೀತಿಯಾಗಿ ನಾವು ಹೇಳುವುದಿಲ್ಲ. అయితే యేసు ప్రభు ఎవరో ఎక్కడో ఏమో అని మనం చెప్పము. ಯಾವ ಚರಿತ್ರೆ ಕೂಡ ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲಪ್ಪ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ್ ಯಾರು, ಅವನು ಎಲ್ಲಿ ಹುಟ್ಟಿದಾರೋ ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಹೇಳುವುದಿಲ್ಲ. ఏ చరిత్ర కూడా యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు అనేది మనకు తెలపదు. ಹಾಗೆ ಹೇಳಲು ಆಗುವುದೂ ಇಲ್ಲ. అలాగూ చెప్పడానికి కూడా వీలు కాదు. ಯಾಕೆಂದರೆ ಕ್ರಿಸ್ತನ ಜನನ ಬರೋಣದ ಕುರಿತು ದಾಖಲೆ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಜಗತ್ತಿಗೆ ಗೊತ್ತಿದೆ. ఎందుకనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి, ఆయన యొక్క జన్మం గురించి స్పష్టంగా దాఖలు చేయబడి ఉంటున్నది. ಈ ಲೋಕದಲ್ಲಿರುವ ಅನೇಕ ಕೋಟ್ಯಾಂತರ ದೇವತೆಗಳಿಗೆಲ್ಲ ಅಡ್ರೆಸ್ಸೇ ಇಲ್ಲ. ఈ లోకంలో ఉన్న కోట్ల దేవుళ్ళు దేవతలు అనబడే వారికి వారి యొక్క చిరునామా ఏమాత్రం లేదు. ಆದರೆ ಕ್ರಿಸ್ತರಿಗೆಲ್ಲ ಅಧಿಕೃತ ದೃಢೀಕರಿಸಿದ ದಾಖಲೆ ಸಾಕ್ಷ್ಯವನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అధికృతమైనటువంటి ఒక దాఖలా మనం చూస్తున్నాము. ಕುರಾನ್ ನಲ್ಲಿ ಕೂಡ 25 ಬಾರಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಕುರಿತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఖురాన్ లో కూడా 25 సార్లు యేసు ప్రభు గురించి రాయబడింది. ಯಹೂದ್ಯರು ಕೂಡ ಅವರು ಒಪ್ಪತಕ್ಕಂತ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. యహోదులు కూడా, యూదులు కూడా వారు ఒప్పాల్సినటువంటి సంగతులు మనం అక్కడ చూస్తున్నాము. ಎರಡನೇದಾಗಿ రెండవదిగా ಆತನ ಜನ್ಮದ ಅದ್ಭುತ. ఆయన జన్మమే ఒక అద్భుతం. ಆತನ ಜನ್ಮದ ಅದ್ಭುತವೇನು? ఆయన జన్మలో ఉన్న అద్భుతం ఏమిటి? ಅದ್ಭುತವೆಂದರೆ ಕ್ರಿಸ್ತನು ಹುಟ್ಟುವಕ್ಕಿಂತ 106 ವರ್ಷಗಳ ಹಿಂದೆಯೇ ಅವನು ಪ್ರವಾದಿಸಲಾಯಿತು. ఆ అద్భుతం ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించడానికి 106 సంవత్సరముల వెనుకలనే ఆయన గురించి ప్రవచింపబడింది. ಈ ಲೋಕದಲ್ಲಿ ಬೇರೆ ಯಾವ ವ್ಯಕ್ತಿಗೂ ಕೂಡ ಹುಟ್ಟುವ ಮೊದಲೇ ಯಾರು ಅದನ್ನು ಹೇಳಲಿಲ್ಲ. ఈ లోకములో ఏ వ్యక్తికి కూడా ఆయన పుట్టడానికి ముందే చెప్పబడలేదు. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್, ಒಂದು ವೇಳೆ ಮದುವೆ ಆಗದ ಒಂದು 12 ವರ್ಷದ ಕನ್ಯೆಗೆ ఒకవేళ వివాహము కాని
12 సంవత్సరాల ఒక కన్యక స్త్రీకి ನಿನಗೆ 24 ವಯಸ್ಸಿನ ಇಂಥ ಹುಡುಗ ಮದುವೆ ಆಗ್ತಾನೆ, ಇಂಥ ಮಗು ಹುಟ್ಟುತ್ತದೆ ಎಂದು ಹೇಳಲು ಸಾಧ್ಯವೋ? నీకు 24 సంవత్సరాలకు వచ్చినప్పుడు ఇలాంటి వాడు నిన్ను వివాహం చేసుకుంటాడు, ಆಕೆಗೇನು ಮದುವೆ ఇలాంటి ఒక అమ్మాయి నీకు పుడుతుందని చెప్పడానికి అవుతుందా? ಆಕೆಗೇನು వివాహమే ಮದುವೆನೇ కాలేదు, ಆಗಿಲ್ಲ. ఇంకా వివాహమే కాలేదు. ಆಕೆ ಮದುವೆ ಆಗುತ್ತದೋ ಇಲ್ಲವೋ ಗೊತ್ತಿಲ್ಲ. ఆమెకు వివాహం అవుతుందో లేదో కూడా తెలియదు. ಮದುವೆ ಆದ್ರೆ ಮಕ್ಕಳಾಗುತ್ತೋ ಗೊತ್ತಿಲ್ಲ. ఆ వివాహమైన పిల్లలు పుడతారో లేదో తెలియదు. ಆದರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕುರಿತಾಗಿ 322 ಬಾರಿ ಪ್ರವಾದಿಸಲಾಗಿದೆ. అయితే ప్రభువైన యేసు క్రీస్తుని గురించి 322 సార్లు ప్రవచింపబడింది. ಯಾವಾಗ ಈ ಪ್ರವಾದನೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿತ್ತು? ఎప్పుడు ఈ ప్రవచనములు చెప్పబడినాయి? ಆತ ಹುಟ್ಟಿದ ನಂತರ ಹುಟ್ಟುವ ಮೊದಲು. ఆయన పుట్టడానికి ముందో పుట్టిన తర్వాతన? ಹುಟ್ಟೋಕ್ಕಿಂತ 100 ವರ್ಷಗಳ ಮೊದಲೇ ಆ ಪ್ರವಾದನೆಯಲು ಹೇಳಲ್ಪಟ್ಟಿತ್ತು. ఆయన పుట్టడానికి ముందే 106 సంవత్సరాల వెనుకలే ఆయన గురించి ಕ್ರಿಸ್ತನು ప్రవచింపబడింది. ಹುಟ್ಟುವ ಜನದ ಸ್ಥಳವನ್ನು ಮೀಕನ ಪ್ರವಾದಿಯು ಆತನು ಪ್ರಕಟಿಸುತ್ತಿದ್ದಾನೆ. ప్రవక్త అయిన మీకా యేసు ప్రభు ఎక్కడ జన్మిస్తాడని కూడా తెలిపాడు. 700 ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹುಟ್ಟುವ 700 ವರ್ಷ ಹಿಂದೆ ಇದ್ದ ಪ್ರವಾದಿ ಮೀಕ. ఆ మీకా ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించడానికి 700 సంవత్సరాల వెనక ఉన్నటువంటి వాడు. ಕ್ರಿಸ್ತನ ಹುಟ್ಟುವ 750 ವರ್ಷ ಹಿಂದೆಯೇ ಪ್ರವಾದಿಸಲ್ಪಟ್ಟಂತ ಹೆಸರು. యేసు ప్రభు పుట్టడానికి 750 సంవత్సరాల వెనకలనే ఆయన గురించి చెప్పబడింది ఆ మాట. ನಾವು ನೋಡ್ತೇವೆ ಮಲಾಕಿ ಪುಸ್ತಕ ನಂತರ ಯಾವುದೇ ರೀತಿಯ ಓಟಿ ಪುಸ್ತಕಗಳು ಬರೆಯಲ್ಪಡಲಿಲ್ಲ. మలాకీ గ్రంథం తర్వాత వేరే ఏ గ్రంథాలు కూడా రాయబడలేదు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹುಟ್ಟುವ 400 ವರ್ಷದ ಹಿಂದೆಯೇ ಓಟಿಯು ಕಂಪ್ಲೀಟ್ ಆಗ್ತದೆ. యేసు ప్రభు పుట్టడానికి 400 సంవత్సరాల ముందే పాత నిబంధన ముగిసిపోతుంది. ಕೊನೆಯ ಪುಸ್ತಕ ಮಲಕಿ ಪುಸ್ತಕ ಆಗಿರ್ತದೆ. మరి చివరి గ్రంథం మలాకీ గ్రంథం అవుతుంది. ಮಲಕಿ ಅಂದ್ರೆ ಮೈ ಮೆಸೆಂಜರ್. మలాకీ అనగా నా సందేశకుడు, ನನ್ನ ಸಂದೇಶ. నా సందేశం. ಹಳ ಒಡಂಬಡಿಕೆ ಮತ್ತು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯ ಮಿನಿಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ವ್ಯತ್ಯಾಸ ಇದೆ. పాత నిబంధనలోను కొత్త నిబంధనలు ఉన్నటువంటి పరిచర్యలో వ్యత్యాసం. ఓటి మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ కండమ్నేషన్. మరి పాత నిబంధనలో ఉన్న పరిచర్య ఏంటంటే అది శిక్షార్హాన్ని గురించి చెప్పేటువంటి ఒక పరిచర్య. ఎంటీ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ గ్రేస్. మరి నూతన నిబంధనలో ఉన్నటువంటి పరిచర్య అది కృపను గురించి పరిచర్య అయి ఉంటున్నది. మినిస్ట్రీ ఆఫ్ ద గ్రేస్ ಅಂತ ನೋಡುವಾಗ మరి కృపను గురించి ఉన్నటువంటి సేవ అనేది చెప్పినప్పుడు 4 సంగతిని ನಾವು స్పష్టವಾಗಿ ನೋಡಿ. 4 విషయాలు మనం స్పష్టంగా చూస్తాం. మొదటిది గాడ్స్ పవర్ అండ్ ఫేవర్. మరి దేవుని యొక్క శక్తి, మరి దేవుని యొక్క అనుకూలత. ಎರಡನೇ క్రైస్ట్ యాస్ ద మినిస్టర్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచారకుడుగా. మూడోదాಗಿ హోలీ స్పిరిట్ రోల్. మరి మూడోదిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర. ఎవ్రీ బిలీవర్స్ రోల్. మరి నాలుగవదిగా ప్రతి ఒక్క విశ్వాసి పాత్ర ఏమిటి? ಮಲಾಕಿಯ ನಂತರ ಯಾವ ಪುಸ್ತಕಗಳು ಬರೆಯಲ್ಪಡಲಿಲ್ಲ, ಎಲ್ಲವೂ ಕೂಡ ಅಲ್ಲಿಗೆ ಅಳವಡಿಸುವ ಕಾಲಘಟ್ಟವು ನಿಂತುಹೋಯಿತು ನೋಡಿ. మలాకీ గ్రంథం తర్వాత మరి ఏ గ్రంథం రాయబడలేదు, అక్కడికి అన్ని పుస్తకాలు కూడా ముగిసిపోతాయి. ಆ ಓಟಿಯ ಪುಸ್ತಕ ನಿಲ್ಲುವುದಕ್ಕಿಂತ ಮೊದಲು ಮೀಕನು ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಮರಣದ ಒಂದು ಪ್ರಾರಂಭವನ್ನು ಆತ ತಿಳಿಸ್ತಿದ್ದಾನೆ. పాత నిబంధన గ్రంథం ముగించబడడానికి ముందు ప్రవక్త అయిన మీకా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి తెలుపుతాడు. ಇದೆಲ್ಲವೂ ಯೇಸುಕ್ರಿಸ್ತ ಹುಟ್ಟುವ 750 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದ್ರು. ಅನೇಕರು ಏನು ಹೇಳುದಂದ್ರೆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించడానికి 700 సంవత్సరాల వెనకనే ఇదంతా చెప్పబడినప్పటికీ కూడా అనేకులు చెప్పే విషయం ఏంటంటే ಇದೆಲ್ಲವೂ ಕೂಡ ಕಥೆಯಾಗಿದೆ, ಇದೆಲ್ಲವೂ ಕೂಡ ಸುಮ್ಮನೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಂತ ಒಂದು ಚರಿತ್ರೆ ಆಗಿದೆ ಎಂಬುದಾಗಿ. ఇదంతా కూడా ఒక కథే ఉంటున్నది, ఇదంతా కూడా ఒక చరిత్ర ఉంటున్నది అని చెప్తారు. ಯಾರೋ ಬರೆದಂತ ಒಂದು ಪುಸ್ತಕ ಎಂಬುದಾಗಿ, ఇది ఎవరో రాసిన పుస్తకం అని ಆತ చెప్తారు. ಜನಿಸಿದ ಮೇಲೆ ಬರೆದಂತ ಪುಸ್ತಕ ಎಂಬುದಾಗಿ.
ಆತನು ಜನಿಸಿದ ಮೇಲೆ ఆయన జన్మించిన తరువాత వ్రాయబడిన పుస్తకం అని. ಕ್ರೈಸ್ತರು ಸುಳ್ಳು ಹೇಳ್ತಾರೆ, క్రైస్తవులు అబద్ధం చెప్తారు, ಯಾರಾದ್ರೂ ಸುಳ್ಳು ಹೇಳ್ಬೋದು, ఎవరైనా అబద్ధాలు చెప్పొచ్చు. ಬೈಬಲ್ ಸುಳ್ಳು ಹೇಳುತ್ತೆ. అయితే బైబిల్ గ్రంథం ఎప్పటికి కూడా అసత్యాన్ని చెప్పదు. ಸತ್ಯವೇದವು ಸುಳ್ಳು ಹೇಳುವುದಿಲ್ಲ. సత్యవేద గ్రంథం ఎప్పుడు కూడా అసత్యాన్ని చెప్పదు. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ఇక్కడ మనం గమనించినప్పుడు ಯೇಷಯನು ಕೂಡ 700 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಯೇಸುವನ ಒಂದು ಹುಟ್ಟುವುದಕ್ಕಿಂತ ಮೊದಲೇ ಆತನನ್ನು ಪ್ರಕಟಪಡಿಸ್ತಾನೆ. యెషయా ప్రవక్త కూడా, ప్రవక్త అయిన యెషయా కూడా ఆయన జన్మించడానికి 500 సంవత్సరాలు క్రితమే. ಯೆಶಾಯ ಮತ್ತು ಮೀಕನು ಕಂಟೆಂಪರರಿ ಪ್ರವಾದಿಗಳು. ఆ యెషయా మరి తర్వాత మీకా ఇద్దరు కూడా సమకాలీన ప్రవక్తలు. 7ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಯೆಶಾಯ 14ನೇ ಅಧ್ಯಾಯ ಹೇಳ್ತಾನೆ, ಇಗೋ ಒಬ್ಬ ಕನ್ನಿಕೆಯ ಗರ್ಭಿಣಿ ಆಗಿ ಮಗುವನ್ನು ಹೆಡುವುದು, ಅವನಿಗೆ ಇಮ್ಮಾನುವೇಲ್ ಎಂದು ಹೆಸರಿಡುವರು. మరి యెషయా గ్రంథంలో మనం చూసినట్టయితే ఇగో ఒక కన్య గర్భవతి అయి ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. 9ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ 6ರಿಂದ 7ನೇ ವಚನ ನೋಡುವಾಗ ಆ ಮಗುವಿನ ಗುಣಲಕ್ಷಣಗಳನ್ನು ಆತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. 9వ అధ్యాయంలో 6 నుంచి 7 వచనాలు చూసినప్పుడు ఆ కుమారుని యొక్క ఆయన యొక్క గుణాతిశయాల గురించి చెప్పబడింది. ಅವನು ಹೇಳ್ತಾನೆ, ಆಡಳಿತವು ಆತನ ಬಾಹುವಿನ ಮೇಲೆ ಮಗುವಿನ ಮೇಲೆ ಇರುವುದೆಂಬುದಾಗಿ. మరి ఆయన యొక్క భుజముల పైన పరిపాలన ఉంటుందని ಆತನು చెప్పబడింది. ಅದ್ಭುತ ಸ್ವರೂಪನೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. ఆయన అద్భుత స్వరూపుడు అని చెప్పబడింది. ಆತನ ಆಲೋಚನಕರ್ತನೆಂಬುದಾಗಿ, ఆయన ఆలోచనకర్త అని చెప్పబడింది. ಪರಾಕ್ರಮಿಯಾದ ದೇವರಾತನ, పరాక్రమైన దేవుడని చెప్పబడింది. ನಿತ್ಯನಾದ ತಂದೆ ಎಂಬುದಾಗಿ, నిత్యమైన తండ్రి అని చెప్పబడింది. ಸಮಾಧಾನದ ಪ್ರಭು ಎಂಬುದಾಗಿ, సమాధాన ప్రభు అని చెప్పబడింది. ಯಾವುದೇ ಮಗುಗೂ ಹೀಗೆ ಹೇಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ, ఏ బిడ్డకు కూడా ఇలా చెప్పడానికి వీలు కాదు. ಮಗು ಹುಟ್ಟುವ ಮೊದಲು 7 ವರ್ಷದಿಂದ ಮೊದಲು ಯಾರಾದರೂ ಹೆಸರಿಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವೋ? ఒక బిడ్డ పుట్టడానికి 700 సంవత్సరాల క్రితమే ఏదైనా ఒక పేరు చెప్పడానికి సాధ్యమా? ಹೆಣ್ಣು ಮಗಿದ್ರೆ, ಒಂದು 10 ವರ್ಷದ ಹೆಣ್ಣು ಮಗಿದ್ರೆ, ನಾವು ಆ ಮಗುಗೆ ಮದುವೆ ಆಗುವಾಗ 30 ವರ್ಷ ಆಗಿರ್ಬೋದು, ಈಗಲೇ ಹೆಸರಿಡ್ತೇವೆ. ಮಗುಗೆ ಆ ಮಗು ಹುಟ್ಟುವ ಮಗು ಇಂಥದೇ ಆಗಿರ್ಬೇಕು ಎಂಬುದಾಗಿ. మరి ఈ పుట్టేటువంటి బిడ్డకు మరి మనం ఇలాంటి పేరు పెట్టాలని అనుకుంటాం. 10 సంవత్సరాలు తర్వాత పెళ్లి వరకు కూడా ಮಗು ಹುಟ್ಟದ ಹೆಸರಾಗಿ ಹೇಳಲಿಕ್ಕೆ, ఆ బిడ్డ పుట్టకపోతే పేరు ఎలా ಆದ್ರೆ పెట్టాలి? ಕ್ರಿಸ್ತನ ಕುರಿತು ಆತನ ಹುಟ್ಟುವ ಸ್ಥಳ, ಹೇಗೆ ಹುಟ್ಟುತ್ತಾನೆ, ಏನು ಹೆಸರು ಇರ್ತದೆ ಎಂದು ಯೆಶಾಯನು ಹೇಳ್ತಾನೆ. అయితే ఆయన ఎక్కడ పుడతాడు, ఏ పేరు పెట్టాలని ప్రవక్త అని యెషయా చెప్తాడు. ಮಾತ್ರವಲ್ಲ, ಕೀರ್ತನೆಗಾರನು ಆತನ ಮರಣವನ್ನು ಕೂಡ ಪ್ರಕಟಪಡಿಸುತ್ತಾನೆ. అంత మాత్రమే కాదు, కీర్తనకారుడు ఆయన మరణాన్ని గురించి తెలుపుతాడు. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಹುಟ್ಟುವುದನ್ನು ಹೇಳುವುದು ಮತ್ತೆ ಆತನ ಮರಣವನ್ನು ಮೊದಲೇ ತಿಳಿಸುವಂತದ್ದು ಈ ಲೋಕದಲ್ಲಿ ಯಾವ ವ್ಯಕ್ತಿ ಯೇಸುವನ್ನು ಬಿಟ್ಟರೆ ಇಲ್ಲ. ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో ఎవరైనా వ్యక్తి జన్మించడం గురించి, మరణించడం గురించి ఎక్కడ కూడా చెప్పబడినటువంటి దాఖలు లేవు. ಮೋಶೆಯ ಆ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಬರೆದ 5 ವರ್ಷ ನಂತರ ದಾವೀದನು ಈ ಕೀರ್ತನೆಯನ್ನು ಬರೀತಾನೆ. మోషే రాసినటువంటి 500 సంవత్సరాల తర్వాత దావీదు ఈ కీర్తన రాస్తాడు. ಕ್ರಿಸ್ತನು 1000 ವರ್ಷದ ಹಿಂದೆ ದಾವೀದನು ಈ ಕೀರ್ತನೆ ಬರೀತಾನೆ. ప్రభువైన యేసుక్రీస్తు జన్మించడానికి 1000 సంవత్సరాల క్రితమే దావీదు ఈ కీర్తన రాస్తాడు. ಹೆಚ್ಚು ಕಡಿಮೆ 372 ಬಾರಿ ಕ್ರಿಸ್ತನ ಕುರಿತಾಗಿ ನಾವು ಈ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. ఇంచుమించు 322 సార్లు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో, ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించి మనం చూస్తాం. ಆತ ಎಲ್ಲಿ ಹುಟ್ಟುತ್ತಾನೆ, ఆయన ఎక్కడ పుట్టాడు, ಹೇಗೆ ಹುಟ್ಟುತ್ತಾನೆ, ఎలాగ పుట్టాడు, ಆತನ ಹೆಸರೇನು, ఆయన పేరేమి, ಆತನ ಎಲ್ಲಿ ಬೆಳೆಯುತ್ತಾನೆ, ఆయన ఎక్కడ పెరుగుతాడు, ಯಾರು ಆತನು ಕೊಲ್ಲ ಬಯಸುತ್ತಾರೆ, ఎవరు ఆయన చంపాలని చూస్తారు, ಹೇಗೆ ಸಾಯುತ್ತಾನೆ, ఆయన ఎలాగ ಹೇಗೆ ಹೂಣಲ್ಪಡುತ್ತಾನೆ, ఎలాగో ఆయన పాతి ಯಾರ పెట్టారు, ಮುಖಾಂತರ ಸಮಾಧಿ ಮಾಡಲ್ಪಡ್ತಾನೆ, ఎవరి ద్వారా సమాధి చేయబడతాడు, ಸಮಾಧಿ ನಂತರ ಏನಾಗುತ್ತದೆ, సమాధి తర్వాత ఏమి జరుగుతుంది, ಶಿಲುಬೆಗೆ ಹೇಗೆ ಏರುತ್ತಾನೆ, సిలువకు ఎలాగ వేయబడతాడు, ಅವನ ವಸ್ತ್ರಗಳು ಏನಾಗುತ್ತವೆ, ఆయన వస్త్రాలు ఏమైపోతాయి, ಮೊಳೆಗಳು ಹೇಗೆ ಬಡಿಯಲ್ಪಡುತ್ತದೆ, ఆయనకు మేకులు ఎలాగో దిగగొడతారు, మరి అన్ని కూడా లేఖనాల్లో రాయబడినాయి. యేసుక్రీస్తు ದೇವರು ಅಲ್ಲದಿದ್ದರೆ, ఒకవేళ యేసు ప్రభు దేవుడు కాకుండా ಎಲ್ಲ ಪ್ರವಾದನೆಗಳು ಹೇಗೆ ಹೇಳಲ್ಪಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ, ఈ అన్ని ప్రవచనాలు ఎలాగో చెప్పబడతాయి, ಹೇಗೆ ಈ ಕಾರ್ಯಗಳು ನಡೀಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ, ఎలాగో ఈ కార్యాలు జరగడానికి సాధ్యం,
ಅಸಾಧ್ಯವಾದ ಕಾರ್ಯ. ఇవన్నీ కూడా అసాధ్యమైనటువంటి కార్యం. ಯಾರಿಗೂ ಕೂಡ ಮೊದಲೇ ತಿಳಿಸಲು ಸಾಧ್ಯವಿಲ್ಲದ ಕಾರ್ಯವನ್ನು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಕೂಡ 22 ಬಾರಿ ఎవరికి తెలపడానికి వీలు కాని రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు జన్మించడానికి ముందే 322 సార్లు చెప్పబడినది. ಕೇವಲ 5-6 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಹೇಳಿದ ವಿಷಯವಲ್ಲ. కేవలం 5-6 సంవత్సరాల వెనకాల చెప్పబడిన విషయం కాదు. 700-750 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಹೇಳಲ್ಪಟ್ಟಂತ ಸಂಗತಿ. 700 సంవత్సరాల క్రితమే చెప్పబడినటువంటి ಹಾಗಾದ್ರೆ సంగతి. ಇದೆಲ್ಲ ನಡೆದಿದೆಯೋ? ఇవన్నీ కూడా జరిగినాయా? ನಡೆದಿದ್ದರೆ ಆತನು ದೇವರೇ ಆಗಿದ್ದಾನೆ, ಯಾವ ಸಂಶಯವೂ ಇಲ್ಲ. అలాగూ నడిచి ఉంటే ఏ సందేహము లేదు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ಇದು ವಾಸ್ತವ, ఇది వాస్తవం. ಇದು ಕಲ್ಪನೆ ಕಥೆ ಅಲ್ಲ. ఇది కట్టుకథ కాదు. ಕ್ರಿಸ್ತನ ಕುರಿತಾದ ಎಲ್ಲ ಸ್ಪಷ್ಟ ವಿವರಣೆಯನ್ನು ಚರಿತ್ರೆಯನ್ನು ಮೊದಲೇ ತಿಳಿಸಿದ ನಂತರ ಆತನು ಹುಟ್ಟುತ್ತಾನೆ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చరిత్ర గురించి మొదటే తెలుపబడిన తరువాత ఆయన జన్మిస్తాడు. సో హీ హ్యాస్ టు బి గాడ్. అందువలన ఆయన దేవుడై ఉంటాడు. ಇಲ್ಲವಾದ ಅವನ ಕುರಿತಾಗಿ ಸುಖ ಸುಮ್ಮನೆ ಹೇಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. లేకపోతే ఆయన గురించి ఊరూరికి అట్లా చెప్పడానికి వీలు కాదు. ಆತನ ಹೆಸರೇನು? ఆయన పేరేమిటి? అసాధ్యವಾದ యూనిక్ నేమ్. ఆయనకున్నటువంటి ఒక విశేషమైన పేరేమిటి? ఇమ్మానుయేల్. మానువేలు. గాడ్ విత్ us. దేవుడు మనతో ఉన్నాడు. ದೇವರು ನಮ್ಮ ಸಂಗಡ ಇದ್ದಾನೆ. దేవుడు మన జతలో ఉన్నాడు. ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ಕರ್ತನ ದೂತನು ಯೋಸೇಫನಿಗೆ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ಇಲ್ಲಿ దేవుని దూత యోసేపుకు చెబుతున్నాడు ఇలాగూ, ಅಂಜಬೇಡ, నీవు భయపడవద్దు, ಆಕೆ ಗರ್ಭವು ಪವಿತ್ರಾತ್ಮದಿಂದಲೇ ಆದದ್ದು, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ಇಗೋ ಒಬ್ಬ ಕನ್ನಿಕೆ ಗರ್ಭಿಣಿಯಾಗಿ ಮಗನನ್ನು ಹೆಡೆಯುವಳು. ఆమె ఒక కుమారుని కనును. ಏನಂದ ಹೆಸರಿಡಬೇಕು? ఆయనకి ఏమని పేరు పెట్టాలి? ಏನಂದ ಹೆಸರಿಡಬೇಕು? ఏమని పేరు పెట్టాలి? ಇಮ್ಮಾನುವೇಲ್ ಹೆಸರಿಡಬೇಕು. ఆయనకు ఏమని పేరు పెట్టాలి? ಇಮ್ಮಾನುವೇಲ್ ಎಂದು ಹೆಸರಿಡಬೇಕು. ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాలి. ಇದನ್ನು ಯಾರು ಮೊದಲು ಹೇಳಿದ್ದು? మొదట ఎవరి మాటలు చెప్పింది? ಐಷಯನು ಹೇಳಿದ್ದು. ప్రవక్త అయిన యెషయా చెప్పాడు. ಈಗ ಯೋಸೇಫನ ಹತ್ರ ಯಾರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ? ಈಗ యోసేపు దగ్గర ఎవరు చెప్తున్నారు? దేవదూత చెప్తున్నారు. ಎರಡೂ ಹೆಸರನ್ನು ಇಬ್ಬರು ಹೇಳುವ ಹೆಸರು ಒಂದೇ ಆಗಿದೆ. ఈ ఇద్దరు చెప్పేటువంటి పేరు ఒకటే అయి ఉన్నది. ದೇವರು ನಮ್ಮ ಸಂಗಡ ಇದ್ದಾನೆಂದು ಆ ಹೆಸರಿನ ಅರ್ಥ. ఆ దేవుడు మన జతలో ఉన్నాడని దాని అర్థం. ವೇಳೆ ನಿಮಗೆ ಮಕ್ಕಳಿದ್ದರೆ, ఒకవేళ మీకు పిల్లలుంటే ಆಗ ನೀವು ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ದೇವರು ನಮ್ಮ ಸಂಗಡ ಇದ್ದಾನೆ ಹೇಳ್ತಿರೋ? అప్పుడు మీరు ఆ పిల్లలకు దేవుడు మన జతలో ఉన్నాడని చెప్తారా? ದೇವರು ಅಲ್ಲಿ ಮಲಗಿದ್ದಾನೆ, ದೇವರು ಊಟ ಮಾಡ್ತಿದ್ದಾನೆ, ದೇವರ ಆಕಡೆ ಅಂತ ಹೇಳ್ತೀರಾ? మీరు ఆ పిల్లలకు చెప్తారా దేవుడు ఎక్కడున్నాడు, అక్కడ భోంచేస్తున్నాడు, ఇటువైపు వెళ్ళాడు అని? ಯಾವುದೇ ಮಕ್ಕಳಿಗೆ ಹಾಗೆ ಹೇಳಿಕ್ಕೆ ಆಗುತ್ತೋ? మనం ఎవరికైనా మన బిడ్డలకు అలా చెప్పడానికి వీలవుతుందా? ಖಂಡಿತವಾಗಿ ಹಾಗೆ ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗುತ್ತೆ. ఖచ్చితంగా మనకు అలా చెప్పడానికి వీలు కాదు. ಮಗು ಒಂದು ಸಣ್ಣ ಬಾಲಕ, ఆ చిన్న బిడ్డ, ఆ బిడ్డ ನಮ್ಮಂತೆ ಸಾಮಾನ್ಯವಾದ ಮಗು, మనలాంటి సామాన్యమైన బిడ్డ. ಆದ್ರೆ ಯೇಸುವಿನ ಕುರಿತಾಗಿ ನೋಡುವಾಗ, అయితే యేసు ప్రభు గురించి చూసినప్పుడు God దేవుడు with us. మన జతలో ఉన్నాడు. ಲೂಕನ ಹೇಳ್ತಾರೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 23-35 ವಚನದಲ್ಲಿ, లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనంలో ఆయన మాట్లాడాడు, ಹುಟ್ಟುವ ಪವಿತ್ರ ಶಿಶು ದೇವರ ಮಗನೆನಿಸಿಕೊಳ್ಳುವುದು. మరి ఆ పుట్టబోయేటువంటి బిడ్డ పరిశుద్ధమైనటువంటి శిశువు అని, దేవుని కుమారుడని. ಏನಂತೆ ಆ ಮಗು ಏನಾಗಿದೆ ಅಂತೆ? ఆ బిడ్డ, ఆ కుమారుడు ఏమయ్యాడు? ಪವಿತ್ರ ಶಿಶು. ఆయన ಪರಿಶುದ್ಧమైనటువంటి వాడు. ಯಾವುದೇ ಸಾಮಾನ್ಯ ಶಿಶುವಿಗೆ ನಾವು ಪವಿತ್ರ ಶಿಶು ಎಂಬುದಾಗಿ ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಹೇಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವೋ? మన బిడ్డలకు పవిత్ర శిశువు అని చెప్పడానికి వీలవునా? ಲೋಕದಲ್ಲಿ ಪ್ರತಿದಿನ 3,75,000 ಮಕ್ಕಳು ಹುಟ್ಟುತ್ತಾರೆ. ప్రతిరోజు 3,85,000 మంది పుట్టారు. ಗಂಟೆಗೆ 16,000 ಜನ. ప్రతి గంట ఒక గంటకు 16,000 మంది పుట్టారు. ನಿಟ್ಟಿಗೆ 270 ಮಗು. ఒక నిమిషానికి 270.
270 మంది పుడతారు. 1 second 4.2. ఒక సెకండుకు 4.2 4.2. ಇಂಡಿಯಾದಲ್ಲಿ భారతదేశంలో ಪರ್ ಡೇ 63,000 ಮಕ್ಕಳು ಹುಡ್ತಾರೆ. ఒక్క రోజుకు 63,000 మంది బిడ్డలు పుడతారు. ಈ ನನ್ನ ಪ್ರಸಂಗ ಮಾಡ್ತಿರುವಾಗ ಮಕ್ಕಳು ಹುಡ್ತಾನೆ ಇದ್ದಾರೆ. ఒకవేళ నేను ఇక్కడ ప్రసంగిస్తూ ఉంటే అక్కడెక్కడో బిడ్డలు పుడతానే ఉంటారు. ಯಾವ ಮಗುವನ್ನು ಪವಿತ್ರ ಶಿಶುವನ್ನು ಕರೆದು ನನಗೆ ಈವರೆಗೆ ನಾನು ಕೇಳಿ. మరి ఏ బిడ్డను కూడా పరిశుద్ధమైనటువంటి బిడ్డని, పవిత్రమైన బిడ్డని చెప్పుట నేను వినలేదు. ಯಾಕೆ? ఎందుకు? ಯೋಬ ಹೇಳ್ತಾನೆ. ಸರ್ ಅದಕ್ಕೆ ಯೋಬ ಕೊಡ್ತಾನೆ, ನಾನು ಕೊಡುದಿಲ್ಲ. ಯೋಬನ್ ಹೇಳ್ತಾನೆ, ಯೋಬ 25ನೇ ಅಧ್ಯಾಯ 5-6 ನೋಡ್ರಿ, ಆತರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಚಂದ್ರನಿಗಾದರೂ ಕಳೆಯಿಲ್ಲ, ನಕ್ಷತ್ರಗಳು ಶುದ್ಧರಲ್ಲ, ಈಗಿರುವಲ್ಲಿ ನರಹುಳವು ಎಷ್ಟೋ ಅಶುದ್ಧವು, నరకృష్టు అపవిత్ర. మరి యోబు అంటాడు, యోబు ఆ మనిషి గురించి రాస్తూ ఆయన చెప్తున్నది ఏమంటే 25ನೇ అధ్యాయ యోబు గ్రంథము 25ನೇ అధ్యాయ 25వ అధ్యాయము 5 ಮತ್ತು 6 5-6 వచనాలు మనం చూసినట్టయితే, ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు, మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. సో హీ ఈస్ ఆల్సో కాల్డ్ సన్ ఆఫ్ గాడ్. ఆయన కూడా మనుషునికి పుట్టినవాడు. హీ షల్ బి కాల్డ్ సన్ ఆఫ్ గాడ్. ఆయన మనుషు కుమారుడిగా పిలువబడినటువంటి వాడు. ಮಾತ್ರವಲ್ಲದೆ ಲೂಕನು ತಿರುಗಿ 32 ತಿರುಗಿ ಲೂಕನು ಹೇಳ್ತಾನೆ. మరి లూకా గ్రంథములో తిరిగి ఆయన చెప్తున్నాడు. 1ನೇ ಅಧ್ಯಾಯ 32 వచనం. 1వ అధ్యాయము 32వ వచనములో, ಓಕೆ, ಪರಸ್ಪರ ಕುಮಾರನೆಂದು ಕೊಳ್ಳುವನೆಂಬುದಾಗಿ, సర్వోన్నతుని కుమారుడు అనబడును అని. సన్ ఆఫ్ ద మోస్ట్ హై, మరి అత్యున్నతమైనటువంటి నామం కలిగినటువంటి వాడు. ಹಾಗಾದರೆ ಅವನ ಹೆಸರೇನು? అయితే ఆయన పేరేమిటి? గాడ్ విత్ us, దేవుడు మనతో ఉన్నాడు. హోలీ వన్, పరిశుద్ధుడైన దేవుడు. సన్ ఆఫ్ గాడ్, మనుష్య కుమారుడు. సన్ ఆఫ్ మోస్ట్ హై, అత్యున్నత సింహాసనమునందు ఉన్నటువంటి ఆయన కుమారుడు. ಯಾರಾದರೂ ಸಾಮಾನ್ಯ ಮಗುವಿಗೆ ಕರೆಯಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವೋ? ఇలాగూ ఒక సామాన్యమైన బిడ్డకు చెప్పడానికి సాధ్యమా? ಸಾಮಾನ್ಯ ಒಂದು ಮನುಷ್ಯ ಅಥವಾ ಒಂದು ಮಗು ಇಂಥ ಹೆಸರನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಲು ಸಾಧ್ಯವೋ? సామాన్యమైన పిల్లలు ఇలాంటి పేరు పొందుట సాధ్యమా? ಆದರೆ క్రిస్తునికి మాత్ర ఈ ಹೆಸರು ಕೊಡಬೇಕು. ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే ఈ పేరు పెట్టడము జరిగింది. ಇದರ ಅರ್ಥವೇನು? దీని అర్థం ఏమిటి? ಕ್ರಿಸ್ತನು ವಿಶೇಷವಾಗಿದ್ದಾನೆಂಬುದಾಗಿ. ప్రభువైన యేసుక్రీస్తు చాలా విశేషమైన వ్యక్తి. ಲೋಕದ ಬೇರೆ ಯಾವ ವ್ಯಕ್ತಿಗೂ ದೇವರಿಗೂ ಈ ಹೆಸರು ಕೊಡಲ್ಪಡಲಿಲ್ಲ. లోకంలో ఏ వ్యక్తికి కూడా ఇలాంటి దేవుని పేరు పెట్టబడలేదు. ದೇವದೂತರಿಗೆ ಕೊಡಲ್ಪಡಲಿಲ್ಲ. దేవదూతలకు చెప్పబడలేదు. ಸನ್ ಆಫ್ ಗಾಡ್, ಸನ್ ಆಫ್ ಮ್ಯಾನ್ ಎಂಬುದಾಗಿ 81 ಬಾರಿ ನಾವು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. మనుష్య కుమారుడని 81 సార్లు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. సన్ ఆఫ్ గాడ్ 41 బారి ನೋಡ್ತೇವೆ. దేవ కుమారుడని 41 సార్లు చూస్తాం. సన్ ఆఫ్ డేవిడ్ 16 ಬಾರಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. మరి దావీదు కుమారుడని 16 సార్లు చూస్తాం. ద ಫ್ರೇಸ್ సన్ ఆఫ్ గాడ్ ఇన్ హీబ్రూ, దేవుని కుమారుడు అనేటువంటి మాట హిబ్రూ భాషలో బెనే ఎలోహిం, ఇట్ లిటరల్లీ ట్రాన్స్లేట్ టు ద సన్ ఆఫ్ ఎలోహిం. బెనో ఎలోహిం, దాన్ని నిజంగా అక్షరార్థంగా తర్జుమా చేస్తే ఆయన బెనో ఎలోహిం అని రాయబడింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్? మరి దేవుని కుమారుడు అంటే దాని అర్థం ఏమిటి? ದೇವರು ಮದುವೆಯಾಗಿ ದೇವರನ್ನು ಹುಟ್ಟಿಸುವುದು. దేవుడు వివాహమై దేవుడు దేవుణ్ణి జన్మింపచేయడు. ಹಾಗೆಯೋ అలాగా మరి ఈ కాలఘట్టದಲ್ಲಿ ಬಹಳ ಎಚ್ಚರಿಕೆ. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ಇವತ್ತು ನಿಮ್ಮ ಮಧ್ಯೆ ಯೆಹೋವಾ ವಿಟ್ನೆಸ್ ಬಂದ್ರೆ, ఒకవేళ మీ మధ్యలో యెహోవా సాక్షులు వస్తే ಚಾಲೆಂಜ್ ಮಾಡಿ 98% ಜನರು మీలో 98% వాళ్ళు ఎదిరించడానికి వీలు కాదని నేను సవాలు చేస్తున్నాను. 92% ఇಲ್ಲಿರುವವರಿಗೆ ಅವರ ಎದುರಿಸಲಿಕ್ಕೆ ఇక్కడ ఉన్న మనలో చాలా మందికి అది ఎదిరించడానికి వీలు కాదు.
ಯಾವಾಗ ಎದುರಿಸಿ ಗೆಲ್ತೀರಾ ಅಂದ್ರೆ ఎప్పుడు మనం ನೀವು ఎదిరించగలుగుతాం ಯೇಸು ಕ್ರಿಸ್ತನ್ನು ಚೆನ್ನಾಗಿ ಅರಿತಾಗ ಮಾತ್ರ. మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి బాగా తెలుసుకున్నప్పుడు మాత్రమే. ಅನೇಕ ಬಾರಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ತಪ್ಪಾಗಿ ವ್ಯಾಖ್ಯಾನಿಸುವಂತವ್ರನ್ನ ನಾನು ನೋಡಿದ್ದೇನೆ. చాలా చోట్ల దేవుని వాక్యాన్ని తప్పుగా వ్యాఖ్యానించే వాళ్ళని నేను చూస్తున్నాను. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ Genesis 6:6 మరి ఉదాహరణకు ఆది కాండం 6వ అధ్యాయం 6వ వచనం, ಇದರ ಕುರಿತಾಗಿ ನಮ್ಮ ಬ್ರದರ್ ಸಭೆಯ ಸೋ ಕಾಲ್ಡ್ ಪ್ರೀಚರ್ ಕೂಡ ತಪ್ಪಾಗಿ ಹೇಳಿದ್ದನ್ನು ನಾನು ಕೇಳಿದ್ದೇನೆ. మరి ఆ ఆది కాండం 6వ అధ్యాయం 6వ వచనములో ನಾನು ಅದನ್ನ ఒక మాట ಇವತ್ತು ನಿಮ್ಗೆ ಕ್ಲಿಯರ್ ಮಾಡಿಕೊಡ್ತೇನೆ, ದಯವಿಟ್ಟು ಅಲ್ಲಿ ಬಂದು ಓದಿರಿ. దయచేసి చూడండి. ఆది కాండము 6వ అధ్యాయం 6వ వచనం. ಇಂಗ್ಲಿಷ್ ಅಲ್ಲಿ ಓದ್ತೇನೆ. Genesis 6:2 6:2 ಇದರ ಕುರಿತಾಗಿ ಎಲ್ಲದೂ ಕನ್ಫ್ಯೂಷನ್. దీని గురించి ఇలా ఒకవేళ కన్ఫ్యూజన్ ఉండవచ్చు. ಸೋ ಕಾಲ್ಡ್ ಪ್ರೀಚರ್ ಕೂಡ ತಪ್ಪು ಪ್ರಸಂಗ ಮಾಡೋದು ನಾನು ಕೇಳಿದ್ದೇನೆ. ಅದು ದುರ್ಬೋಧನೆ ಅಲ್ಲ, ಅವರ ವ್ಯಾಖ್ಯಾನ ತಪ್ಪಾಗಿದೆ ಅಷ್ಟೇ. ఒకవేళ కొంతమంది తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారని విన్నాను. ಈಗ ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯ ಪ್ರಕಾರ ಅದು ಯಾರು ಮಾಡಿ? మరి అయితే అది ఎవరి వివాహం? ತಪ್ಪದ್ದು ಪರವಾಗಿಲ್ಲ, ಆನ್ಸರ್ ದೇವದೂತರ ಅದು ಯಾರು? ನಾವೆಲ್ಲರೂ ಆದಪ್ಪನ ಸಂತತಿ. ಅನೇಕರು ಹೇಳುವುದೇನಂದ್ರೆ, ಮತ್ತೆ ಕೆಲವು ಕಾಮೆಂಟ್ರಿಗಳಲ್ಲಿ ಕೂಡ ನೋಡ್ತೀವಿ, ದೇವದೂತರೇ ಮದುವೆ ಆಗ್ತಿರ್ತಾರೆ. మరి కొన్ని చోట్ల నేను చూశాను దేవదూతలు అని చెప్పబడ్డ. ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ತೇನೆ ನಿಮಗೆ. నేను ఇప్పుడు మీకు స్పష్టీకరణ ఇస్తాను. ದೇವದೂತರು ಮದುವೆ ಆಗ್ಲಿಕ್ಕೆ 1% ಅಲ್ಲ, 0% ಕೂಡ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. దేవదూతలు వివాహం చేసుకోవడానికి ఎంత మాత్రము సాధ్యం కాదు. ಮೊದಲನೇದಾಗಿ మొదటిదిగా ದೇವದೂತರಿಗೆ ಯಾವುದೇ ಜೆಂಡರ್ ಇಲ್ಲ. దేవదూతలకు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఒక జెండర్ లేదు. ಅವ್ರಿಗೆ ಯಾವುದೇ ಸೆಕ್ಸುವಲ್ ಇಮೋಷನ್ಸ್ ಎಲ್ಲ ಇಲ್ಲ ಅವರಿಗೆ. ఏ విధమైనటువంటి భావోద్రేకాలు వాళ్ళకి లేవు. ಅವರಿಗೆ ಶರೀರ ರಕ್ತ ಮಾಂಸ ಯಾವುದೂ ಇಲ್ಲ. వాళ్ళకి శరీరము రక్త మాంసము లేవు. ಒಂದು ವೇಳೆ ಅವರು ದೇವದೂತರೇ ಬಂದು ಮದುವೆ ಆಗಿ ಮಾದರಿ ಎಂಬುದಾಗಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಿ, ఒకవేళ దేవదూతలే వివాహం చేసుకున్నారని ఉంటే ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಒಳ್ಳೆ ಸತ್ವರ ಹುಡುಗಿಗೆ ನಡಿಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇರಲಿಲ್ಲ. ఒకవేళ బెంగళూరులో నడవడానికే వీలైనంతగా ఉండేటువంటి ప్రజలు ఉండేవాళ్ళు. ಸೈತಾನ ದೂತರು ದೇವತರು ಒಬ್ಬೊಬ್ಬರನ್ನು ಅಪಹರಿಸಿಕೊಂಡು ಹೋಗಿ ಮದುವೆ ಆಗೋರು. ఒకవేళ సైతాను దూతరు ఒక్కొక్కరిని అపహరించుకొని వెళ్ళి వివాహం చేసుకునేవారు. ಬೆನ್ನಿ ಅಂತವ್ರು ನನ್ನಂತವ್ರು ಏನ್ ಮಾಡೋದು? ನಾವೆಲ್ಲಿ ಹೋಗುದ ಅಲ್ವಾ? ಅದರಿಂದಾಗಿ ಅವರು ಯಾವ ಜಂಡರು ಇಲ್ಲ, వాళ్ళకు ఏ యొక్క తారతమ్యం లేదు. ಹಾಗಾದ್ರೆ ಇಲ್ಲಿ ದೇವರ ಪುತ್ರರೆಂಬುದಾಗಿ ಯಾಕೆ ಹೇಳಿ? అయితే ఇక్కడ దేవ కుమారులని ఎందుకు చెప్పబడింది? ದೇವಪುತ್ರರೆಂಬುದಾಗಿ ದೇವದೂತರಿಗೆ ದೇವರು ಹೇಳುದುಂಟು. దేవ కుమారులని దేవదూతలకు చెప్పడం జరిగిందా? ಎಂದಿಗೂ ಆತನ ಹೇಳಿಲ್ಲ, ఎప్పటికీ అక్కడ చెప్పబడలేదు. ದೇವಪುತ್ರ ಎಂಬುದಾಗಿ ಕರೆಸಲ್ಪಟ್ಟವರು ಮನುಷ್ಯರು ಮಾತ್ರವೇ. దేవుని కుమారులని పిలువబడినటువంటి వాళ్ళు మనుషులు మాత్రమే. ಒಂದು ಯೋಹನ ಅದರ 3ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನ ಓದಿ ನೋಡ್ರಿ. మొదటి యోహాను 3:1 మొదటి యోహాను 3:1 చదివి చూడండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడండి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకం మనల్ని ఎరగదు. ದೇವರ ಮಕ್ಕಳೆಂದು ಹೇಳಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಕೊಡುವುದರಲ್ಲಿ ಓಕೆ ಅಲ್ವಾ? ದೇವರ ಮಕ್ಕಳೆಂದು ಹೆಸರು ಯಾರಿಗೆ ಕೊಟ್ಟದ್ದು? ಮನುಷ್ಯರಿಗೆ. దేవుని పిల్లలని
పెట్టబడిన పేరు ఎవరికి? మనుషులకే. ಇನ್ನು ರೋಮ ಪತ್ರಿಕೆ 8ನೇ ಅಧ್ಯಾಯ ನೀವು 14ನೇ ವಚನ 19 ಓದಿದ್ರು రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14, 15 వచనాలు చదివినా, ಗಲಾತ್ಯ 4 ಅಂತ 6 ಓದಿದ್ರು గలాతీ 4:4-6 చదివినా, ನಮ್ಗೆ ಅಪ್ಪ ತಂದೆಯನ್ನು ಕೂಗುವ ಅಧಿಕಾರವನ್ನು ಮನುಷ್ಯರಿಗೆ ಮಾತ್ರ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. దేవుడు అబ్బా తండ్రి అని పిలిచేటువంటి అధికారం మనుషులకు మాత్రమే ఇచ్చాడు. ದೇವದೂತರು ಶೆರಾಫಿಯರು ಕೆರೂಬಿಯರು ಎಂದಿಗೂ ಅಪ್ಪ ತಂದೆ ಕರೆಯುವುದಿಲ್ಲ. దేవదూతలు కానీ సెరాఫీలు కానీ అబ్బా తండ్రి అని ఎందుకు పిలవరు? ಅವರು ಎಂದಿಗೂ ಅವರು ಕರೆಯುವುದು ಸೇನಾಧೀಶೋದ ಯೆಹೋವನೇ ಎಂಬುದಾಗಿ. వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పేది సేనాధీశుడైన యెహోవా. ಅದರಿಂದಾಗಿ ಇಲ್ಲಿ ಎರಡು ಮನುಷ್ಯ ಪುತ್ರ ದೇವಪುತ್ರ ಅಂದ್ರೆ ಒಂದು ಶೇತನ ಸಂತಾನ, ಒಂದು ಕಾಯಿನ ಸಂತಾನ. మరి ఇక్కడ మనుష్య పుత్రులు అన్నప్పుడు సేతు సంతానము, మరి కయను సంతానం. ಕಾಯಿನ ಸಂತಾನ ಅನ್ಗಾಡ್ಲಿ ಅದು ಸಂತಾನ ಆಗಿದೆ. కాయను సంతానము అది అన్గాడ్లీ, దేవుడు రహితమైనటువంటి సంతానం. ಚೇತನ ಸಂತಾನ ಅದು ಗಾಡ್ಲಿ ಸಂತಾನವಾಗಿದೆ. సేతు సంతానము దైవిక సంతానమై ఉంటున్నది. ಅದರಿಂದಾಗಿ ಈ ಇಬ್ಬರು ಮದುವೆಯಾಗುವಾಗ ಅವರು ಇವರನ್ನು ನೋಡಿ ಮೋಹಿಸಿ ಮದುವೆ ಆದಾಗ ಅದನ್ನು ಮನುಷ್ಯ ಪುತ್ರರನ್ನು ದೇವಪುತ್ರರು ನೋಡಿ ಮದುವೆ ಆದವರು ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. వారి గురించి వీరు వివాహం చేసినప్పుడు మనుష్య కుమారులు దేవుని కుమారులు వివాహం చేసుకున్నారని రాయబడింది. ಇದೇ ರೀತಿಯಾಗಿ ಯೆಹೋವಾಸಿಗಳು ಅನೇಕ ವಿಷಯದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಗಲಿಬಿಲಿಗೊಳಿಸ್ತಾರೆ. ఈ రకంగా యెహోవా సాక్షులు అనేక విషయాల్లో మనల్ని గలిబిలి చేస్తారు. ನಾವು ಹೇಗೆ ಇರಬೇಕೆಂಬುದು ಸತ್ಯವೇದ ತಿಳಿಸಿ మనం ఎలాగుండాలని మనకు పరిశుద్ధ గ్రంథం తెలుపుతుంది. A.W. ಟೋಜರ್ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾರೆ. A.W. టోజర్ ఒక దైవ మనవుడి మాట చెప్తున్నాడు. The devil is a better theologian than any of us, and he is a devil still. మరి ఆ యొక్క థియాలజియన్ అనేటువంటి వాడు ప్రతి ఒక్క థియాలజియన్ కంటే శ్రేష్టమైన థియాలజియన్ గా సైతాను ఉన్నాడు. ಎಷ್ಟೇ ಥಿಯಾಲಜಿ ಓದಿದ್ರು ಅವ್ರು ಎಷ್ಟೇ ಗೊತ್ತಿದ್ರು ಅವನು ಇನ್ನೂ ಸೈತಾನನೇ ಆಗಿದ್ದಾನೆ. ఎంత థియాలజీ తెలుసుకున్నా, ఎంత థియాలజీ నేర్చుకున్నా ఇంకను కూడా సైతాన వశంలోనే ఉంటున్నాడు. ಅವನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಸೋಲಿಸಲಿಕ್ಕೆ ನೋಡಿ, యేసు ప్రభును దేవుని వాక్యంలో ఆయన ఓడించడానికి చూశాడు. ಅವನು ಬೇರೆ ಯಾವ್ದು ಸಬ್ಜೆಕ್ಟ್ ತಗೊಳ್ಳಿಲ್ಲ, ದೇವರ ವಾಕ್ಯದ ಸಬ್ಜೆಕ್ಟ್ ತಗೊಂಡದ್ದು. వేరే ఏ సబ్జెక్ట్ తీసుకోలేదు, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ తీసుకున్నాడు. ಅನೇಕ ತಪ್ಪು ಬೋಧಕರು ದೇವರ ವಾಕ್ಯವನ್ನೇ ತೆಗೆದುಕೊಂಡು ನಿಮ್ಮನ್ನು ಗಲಿಬಿಲಿಗೊಳಿಸ್ತಾರೆ. మరి చాలా మంది దేవుని వాక్యాన్నే తీసుకొని తప్పుగా బోధించి గలిబిలి చేస్తారు. నీవు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నా, చర్చికి పోతున్నా దాని గురించి ఏ విధమైనటువంటి తలంపు వాడికి లేదు. మరి నీ జీవితానికి నీవు అన్వయించుకునేంత వరకు కూడా ఆ విషయంలో సైతాను ఏమి కూడా చింతించు. ಎಲ್ಲಿಯ ತನಕ ಸತ್ಯವೇದವನ್ನು ನಿಮ್ಮ ಜೀವಿತಕ್ಕೆ ನೀವು ಅಳವಡಿಸಿಕೊಳ್ಳುವುದು ಅಲ್ಲಿ ತನಕ ಸೈತಾನಿನ ಬಗ್ಗೆ ಯಾವ ಸಮಸ್ಯೆ ಇಲ್ಲ. నీవు ఎంతవరకు నీవు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీ జీవితానికి నీవు అన్వయించుకోవో అంతవరకు కూడా ఏ సమస్య లేదు సైతానికి. ಇಲ್ಲಿ ಸನ್ ಆಫ್ ಗಾಡ್ ಅಂದರೆ ದೇವರ ಎಲ್ಲಾ ಗುಣಲಕ್ಷಣಗಳು ಹೊಂದಿರುವ ಆತನು. ఇక్కడ దేవుని కుమారులు అనగా దేవుని గుణ లక్షణాలు కలిగిన వారు. He who possesses all the attributes of God. ఆ దేవుని యొక్క గుణాతిశయములను కలిగినటువంటి వారు. ನನ್ನ ಮಗಳು ಈಗ ನಾನು ರಕ್ತ ಮಾಂಸ ನನ್ನ ನೇಚರ್ ಹೊಂದಿದ್ದಾಳೆ. నేను మాట్లాడేటప్పుడు రక్తము మాంసన స్వభావం కలిగి ఉంటుంది. ನನ್ನ ಪ್ರಕೃತಿ ನನ್ನ ಹ್ಯುಮ್ಯಾನಿಟಿಯನ್ನು ಹೊಂದಿದ್ದಾಳೆ. ನನ್ನ ప్రకృతి నా హ్యుమానిటీ కలిగి ఉంటున్నది. ಅದರಂತೆ ಸನ್ ಆಫ್ ಗಾಡ್ ಮೀನ್ಸ್ ಒನ್ ಹೂ ಪೋಸೆಸ್ ಆಲ್ ದ ನೇಚರ್ಸ್ ಆಲ್ ದ ಅಟ್ರಿಬ್ಯೂಟ್ಸ್ ఆఫ్ గాడ్. మరి అదే రకంగా దేవుని కుమారులు అనే పిలువబడినప్పుడు దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగినటువంటి దట్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క కుమారుడు అని చెప్పడం. ಮೂರವದಿగా ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ದೈವತ್ವವನ್ನು ಸೂಚಿಸುವ ವಿಷಯಗಳು. యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని చూపించేటువంటి విషయాలు. ಆದಿಕಾಂಡ 1:26 ವಚನ ನೋಡ್ತೇವೆ. ನಮ್ಮ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಕರ್ತನ ಪ್ರಸನ್ನತೆಯನ್ನು ಯೇಸುವಿನ ಪ್ರಸನ್ನತೆಯನ್ನು ನೋಡ್ತೇವೆ. ఆదికాండ 1:26 వచనం చూసినట్టయితే దేవుని ప్రసన్నత అని మనం. ಫಿಲಿಪ್ಪಿ 2:ದಲ್ಲಿ ಆತ ದೇವ ಸ್ವರೂಪನ ಆಗಿದ್ದನು ಎಂಬುದಾಗಿ, ಆತ ದೇವರ ಸರಿಸಮನಾಗಿದ್ದನು ಎಂಬುದಾಗಿ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూసినట్టయితే ఆయన దేవ స్వరూపున అయినా కూడా దేవునికి సరి సమానంగా ఉన్నటువంటి వాడని. ಕೊಲೊಸ್ಸೆ 2:6 మనం
ಕೊಲೋಸ್ಯಲ್ಲಿ ನಾವು 1:13-17 ತನಕ ಆತನ ಗುಣಲಕ್ಷಣಗಳು ನೋಡ್ತೇವೆ. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13-17 వరకు ఆయన యొక్క గుణ లక్షణాలు మనం ಆತ ಅದೃಶ್ಯನಾದ ದೇವರ ಪ್ರತಿರೂಪ. ఆయన అదృశ్యమైనటువంటి దేవుని ప్రతిరూపమని ಸೃಷ್ಟಿಗೆಲ್ಲ మనం ಜ್ಯೇಷ್ಠ చూస్తున్నాము. ಪುತ್ರನ ಸ್ಥಾನವನ್ನು ಹೊಂದಿದವನು. సృష్టికి అంతటికి ఆయన జ్యేష్ఠ పుత్రుని స్థానాన్ని పొందినటువంటి వాడు. ಅದರಿಂದಾಗಿ ಆತನು ದೇವರಿಗೆ ಸರಿಸಮಾನಾಗಿರುತ್ತಾನೆ. ఆయన దేవునికి సరి సమానుడిగా ఉంటున్నాడు. ಒಂದು ಬಾರಿ ಫಿಲಿಪ್ಪನು ఒకసారి ಸ್ವಾಮಿ ನಮಗೆ ತಂದೆಯನ್ನು ತೋರಿಸೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ఫిలిప్పను రవ్వా మాకు దేవుని చూపించు అని అడుగుతారు. ಲಾರ್ಡ್ ಶೋಸ್ ದ ಫಾದರ್. మాకు తండ్రిని చూపించు అని అడుగుతారు. ಯೇಸು ಆಗ ಅವನಿಗೆ ಹೇಳ್ತಾನೆ, అప్పుడు ఆయన చెప్తాడు, ఫిలిప్పు ನಾನು ಎಷ್ಟು ದಿವಸ ನಿನ್ನ ಸಂಗಡ ಇದ್ದರು, నేను ఎన్ని రోజులు మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా ನೀನು ಇನ್ನೂ ನನ್ನನ್ನು ಅರಿತುಕೊಳ್ಳಿಲ್ಲ. నీవు ఇంకను కూడా నన్ను ನನ್ನನ್ನು తెలుసుకోలేదు. ನೋಡಿದವನು ತಂದೆಯನ್ನು ನೋಡಿದ್ದಾನೆ. నన్ను చూసేటువంటి వాడు తండ్రిని చూచువాడుగా ఉంటున్నాడు. The one who has seen me has seen the father. How can you say show us the father? నన్ను చూచువాడు తండ్రిని చూచువాడు అంటున్నాడు. నీవు ఎలాగడుగుదువో నువ్వు మాకు తండ్రిని చూపించమని. ನಾನು ತಂದೆಯಲ್ಲಿದ್ದೇನೆ, ತಂದೆ ನನ್ನಲ್ಲಿದ್ದಾನೆ. నేను తండ్రిలోను తండ్రి నాలోనూ ఉన్నాడు. ಇದು ನಂಬುದಿಲ್ಲವೋ? నీవు నమ్ముట లేదా? ನಾನು ತಂದೆಯಲ್ಲಿಯೂ ನೀವು ನನ್ನಲ್ಲಿಯೂ ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ ಇರುವುದನ್ನು ನೀವು ಆ ದಿನದಲ್ಲಿ ತಿಳ್ಕೊಳ್ಳುವಿರಿ. మీరు ఆ రోజు తెలుసుకుంటారు నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడని. ಯೆಶಾಯ ಗ್ರಂಥದ 43ನೇ ವಚನಕ್ಕೆ ಬರುವಾಗ ಯೆಶಾಯ ಗ್ರಂಥ 43వ అధ్యాయం ಅಲ್ಲಿ ಕರ್ತನು ಯೆಹೋವನು ಇಲ್ಲಿ ಮಾತನಾಡ್ತಿದ್ದಾನೆ. ప్రభువైనటువంటి తండ్రి యెహోవా దేవుడు ನಾನು ಹೊರತು ಯಾವ ರಕ್ಷಕನೇ ಇಲ್ಲ, నేను తప్ప వేరే ఏ రక్షకుడు లేడు, ನನ್ನ ಬಿಟ್ಟು ಬೇರೆ ಯಾವ ರಕ್ಷಕನೇ ಇಲ್ಲ. నేను తప్ప వేరే ఏ దేవుడు లేడు. ವಾಟ್ ಇಸ್ ದ ಮೀನಿಂಗ್ ಆಫ್ ಜೀಸಸ್? ಹಾಗಾದ್ರೆ మరి అట్లాగైతే యేసు ప్రభు యొక్క అర్థం ఏమిటి? ಮತ್ತಾನೆ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ ನೋಡಿದಾಗ ಆತನ ಹೆಸರು ಯೇಸು ಎಂಬುದಾಗಿ. మరి మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం చూసినట్టయితే ఆయన పేరు యేసు. ಆತನ ತನ್ನ ಜನರನ್ನು ಅವರ ಪಾಪಗಳಿಂದ ಬಿಡಿಸುವ ಆತನು. అతను వారి ప్రజలను తమ పాపం నుంచి విడిపించేటువంటి వాడు. ಯೇಸು ಅಂದ್ರೆ ರಕ್ಷಕ. యేసు అనగా రక్షకుడు. ಯೆಹೋಶುವ ಅಂದ್ರೆ ರಕ್ಷಕ. యెహోషువ అనగా రక్షకుడు. ಯೆಸುವ ಎಂಬುದಾಗಿ ಇಬ್ರಿಯ ಭಾಷೆಯಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. యెషువ ಎಂಬುದಾಗಿ గ్రంథంలో రాయబడింది. ಅಂದ್ರೆ ರಕ್ಷಕನು ಎಂಬುದಾಗಿ, అనగా రక్షకుడు అని రాయబడింది. ನಾನೇ ಯೆಹೋವನು, ನನ್ನ ಹೊತ್ತು ಯಾವ ರಕ್ಷಕನೇ ಇಲ್ಲ. నేను తప్ప వేరే ఏ దేవుడు లేడని చెప్పబడింది. I am the Lord and there is no savior beside me. నేను తప్ప వేరే ఏ రక్షకుడు లేడని అక్కడ చెప్పబడింది. ಹಾಗಾದರೆ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಅರ್ಥವೇನು? అలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అర్థం ఏమిటి? ಯೆಹೋವನ ರಕ್ಷಕ. యెహోవా రక్షకుడు. Who is Jesus? అలాగైతే యేసు ప్రభు ఎవరు? ಯೆಹೋವ. ఆయన యెహోవా. It's not clear? అది స్పష్టంగా లేదా? ಯೆಹೋವನೊಬ್ಬನೇ ರಕ್ಷಕ, యెహోవా ఒక్కడే ಬೇರೆ రక్షకుడు, ಯಾವ ರಕ್ಷಕರಿಲ್ಲ. వేరే ఏ రక్షకుడు ಆಗ లేడు. ಇಲ್ಲಿ ಯೇಸು ರಕ್ಷಕ ಎಂದು ಸತ್ಯವೇದವು ಹೇಳ್ತದೆ. అయితే ఇక్కడ యేసు ప్రభు రక్షకుడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ಆತನೇ ಯೆಹೋವನು, ಆತನೇ ದೇವರು ಆಗಿದ್ದಾನೆ. ఆయన రక్షకుడు, ఆయన దేవుడై ఉంటున్నాడు. ಆತನ ಎಲ್ಲ ಹೆಸರು ಆತನ ದೈವತ್ವವನ್ನು ಸೂಚಿಸ್ತದೆ. ఆయన అన్ని పేర్లు కూడా ఆయన దైవత్వాన్ని చూపిస్తాది. ಹಾಗಾದ್ರೆ ಸ್ವಲ್ಪ ನಿಮಿಷದಲ್ಲಿ ನಾವು ಆತನ ವಂಶವನ್ನು ನಮ್ಮ ಒಂದ್ಸಲ ನೋಡುವ. కొంత నిమిషాలు ఆయన యొక్క వంశావళి గురించి కొంత ధ్యానిస్తాం. ಮತ್ತಾಯನ ಬರೆಸುವಂತೆ 1ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬನ್ರಿ. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయానికి వస్తాం. ನಾನು ಸ್ವಲ್ಪ ಸ್ಪೀಡ್ ಆಗಿ ಹೋಗ್ತೇನೆ ಸಮಯದಲ್ಲಿ. సమయం అభావం ఉన్నది కాబట్టి కొంచెం 1ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ಅಲ್ಲಿ ವಂಶಾವಳಿಯನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. 1వ అధ్యాయంలో వంశావళి చూస్తున్నాం. ಅಲ್ಲಿ ಅನೇಕ ಹೆಸರುಗಳನ್ನು ನೋಡ್ತೇವೆ. అక్కడ అనేక పేర్లు చూస్తున్నాం. ಅಲ್ಲಿ ಏನು ಬರ್ತಿದೆ? అక్కడ ఏం రాయబడింది? ಫಾದರ್ ಬಿಗಾಟ್ ದ ಸನ್ ಎಂಬುದಾಗಿ. ఆ తండ్రి కుమారుని కనెను అని రాయబడింది. ಅಬ್ರಹಾಮ ಈಸಕನು ಪಡೆದನು, ಈಸಕನು ಯಾಕೋಬನು ಪಡೆದನು. ಹೀಗೆ ಪಟ್ಟಿ ಮುಂದುವರಿಯುತ್ತದೆ. ఇలాంటి పట్టి ఇక్కడ రాయబడింది. ಅನೇಕ ಜನರೇಷನ್ ನೋಡ್ತೇವೆ. చాలా జనరేషన్లు చూస్తాం. ಅದು ವೆರಿ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಏನಂದ್ರೆ, చాలా ఆసక్తికరమైనది. 16ನೇ ವಚನ ಬಂದಾಗ ಸ್ವಲ್ಪ ವ್ಯತಿರಿಕ್ತವಾಗಿದೆ. 16వ వచనం వచ్చేసరికి కొంత వ్యత్యాసం ಅಲ್ಲಿ వస్తుంది. ಏನು ಬರ್ತಿದೆ? అక్కడ ఏం రాయబడింది? ಸಮಥಿಂಗ್ ಎಲ್ಸ್ ರಿಟರ್ನ್. ಇಲ್ಲಿ ಬೇರೆ ಏನೋ ಬರ್ತಿದೆ. అక్కడ వేరే ఏమో రాయబడింది. ಯಾಕೋಬನು ಮರಿಯಳ ಗಂಡನಾದ ಯೇಸೋಪನ ಪಡೆದನು, ಈ ಮರಿಯಳ ಕ್ರಿಸ್ತನೆಂಬ ಯೇಸುವನ್ನು ಹುಟ್ಟಿದನೆಂಬುದಾಗಿ. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ಎಲ್ಲರೂ ಹುಟ್ಟಿದವರೆಲ್ಲರೂ ತಂದೆಯಿಂದ ಹುಟ್ಟಿದ್ದಾರೆ. పుట్టిన వాళ్ళందరూ కూడా తండ్రి వల్ల పుట్టినారు. ಆದರೆ అయితే ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಕುರಿತಾಗಿ ಬರುವಾಗ ಅವನು ತಂದೆಯಿಂದ ಹುಟ್ಟಲಿಲ್ಲ, ತಾಯಿಯಿಂದ ಸ್ತ್ರೀಯಿಂದ ಹುಟ್ಟುತ್ತಾನೆ. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి వచ్చినప్పుడు ఆయన స్త్రీ యందు, ఆమె యందు
అని రాయబడి ఉంది. ನಿಜವಾಗಿ ವಂಶವಾಡಿ ಪ್ರಕಾರ ಯೋಸೇಫನು ಯೇಸುವನ್ನು ಪಡೆದನೆಂದು ಇದು ಬರೆಯಬೇಕಾಗಿತ್ತು. ఇక్కడ మనం నిజంగా చూసినట్టయితే యోసేపును యేసుక్రీస్తు పుట్టినని రాయబడాల్సి అది 16వ వచనం ಬರುವಾಗ మరియలే క్రిస్తునందు యేసు ಹುಟ್ಟಿದನು. మరి 16వ వచనం వచ్చేసరికి మరియల నుండి క్రీస్తు అనబోయేడు యేసు అంటే పుట్టాడు. జీసస్ వాస్ బోర్న్ ఫ్రమ్ మేరీ. హియర్ డజంట్ సే జోసెఫ్ బిగాట్ జీసస్. మరి ఇక్కడ యోసేపును యేసు ప్రభుకి జన్మనిచ్చినని రాయబడలేదు, కానీ ಯೇಸೊಬ್ಬನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಪಡೆದನೆಂದು ಇಲ್ಲಿ ಎಂದಿಗೂ ಹೇಳುವುದಿಲ್ಲ. యోసేపును యేసుక్రీస్తును పొందినాడని రాయబడలేదు. He was born from Mary, all other born from their father. మరి యేసు ప్రభు మాత్రమే మరియ నుంచి జన్మించాడు. ఇంక మిగతా వాళ్ళందరూ కూడా తండ్రుల పేర్లు ఉన్నాయి. But when it comes to Jesus, it says he is born from Mary. ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన ఆ మరియల నుంచి వచ్చాడని. ಈಗ ಇನ್ನೊಂದು ವಂಶವಾಳಿಗೆ ಹೋಗೋಣ. ಅಲ್ಲೊಂದು ವ್ಯತಿರಿಕ್ತವಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. మరి అక్కడ ఇంకొక సంగతి చూస్తున్నాం వ్యతిరేక్తంగా ఉన్నటువంటి. ಲೂಕನ ಸುವಾರ್ತೆ 3ನೇ ಅಧ್ಯಾಯ. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయానికి వస్తాం. ಇಲ್ಲೊಂದು ಸ್ವಲ್ಪ ವ್ಯತಿರಿಕ್ತವಾದ ಒಂದು ಸಂಗತಿಯನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. మనం ఇక్కడ కొంత వ్యతిరేక్తంగా ఉన్నది చూస్తున్నాం. 3ನೇ ಅಧ್ಯಾಯದ 23ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ 3వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్టయితే ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ವ್ಯತಿರಿಕ್ತವಾಗಿ ಬರೆದು ನಾವು ನೋಡ್ತೇವೆ. ಅಲ್ಲಿ యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్లు ఈడగలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. ಇಲ್ಲಿ ಏನು ಬರ್ತಿದೆ, ಆತನ ಜನರ ಎಣಿಕೆಯಲ್ಲಿ ಯೋಸೇಫನ ಮಗನು ಎಂಬುದಾಗಿ. అక్కడ ఉన్న ప్రజల దృష్టిలో ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. He was commonly held the son of Joseph ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. మరి అక్కడ సామాన్యంగా యోసేపు కుమారుడని ప్రజల దృష్టిలో రాయబడింది. ನೋಡಿ, ಒಂದು ವೇಳೆ ನಾನು ಈಗ ಇಲ್ಲಿ ಒಬ್ಬ ಹುಡುಗನನ್ನು ನೋಡಿ ಬ್ರದರ್ ಇವನು ಯಾರ ಮಗನ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ನೀವೇನ್ ಹೇಳ್ತೀರಿ? ఒకవేళ నేను ఇక్కడ ఉన్న వారిని ఎవరైనా చూసి ఎవరి కుమారుడు అంటే మీరేం చెప్తారు? ಇಂಥವನ ಮಗನ ಎಂಬುದಾಗಿ ನೀವೇ ಹೇಳಿದ್ರೆ ನನಗೆ ಅರ್ಥ ಆಗ್ತದೆ. మరి ఇలాంటి ఆయన కుమారుడని మీరు చెప్తే నాకు అర్థమైంది. ಸಪೋಸ್ ನೀವು ಇದು ಯಾರೋ ಯಾವನೋ ಮಗನೋ ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಯಾವ್ದೋ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ರೆ ಏನಾಗುತ್ತೆ? మీరు ఎవరో ఏమో మాకు తెలియదని ఒకవేళ మీరు చెప్తే నాకేం అర్థమైంది? ಇದು ಅಪಾಯ. ఇది అపాయం. ನಮಗೆ ಏಟುಗಳು ಬೀಳಬಹುದು, మనకు దెబ్బలు తగలొచ్చు. ಸ್ಪಷ್ಟವಾಗಿ ಇಂಥವರೇ ಮಗನೇ ಅಂದ್ರೆ ಎಲ್ಲರಿಗೂ ಅರ್ಥ ಆಗ್ತದೆ. మరి స్పష్టంగా ఇలాంటి వారి కుమారుడు అంటే మనకు ಯಾರ್ದೋ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅರ್ಥವಾಗುದಿಲ್ಲ. ఎవరికో అంటే అర్థం కాదు. ಇಲ್ಲಿ ಯೇಸುವಿನ ವಿಷಯದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಏನೋ ತಿಳ್ಕೊಂಡಿದ್ದಾರಂದ್ರೆ ಇಲ್ಲಿ యేసు ప్రభు గురించి అందరూ ఏం ಆತನು తెలుసుకున్నారంటే ಯೇಸೋಪನ ಮಗನು ಎಂಬುದಾಗಿ. ఆయన యోసేపు కుమారుడని. He was born from Mary. ఆయన మరియ ద్వారా పుట్టాడని. ಅದೇ ಇನ್ನೊಂದು ಆಸಕ್ತಿದಾಯಕ ವಿಷಯ ಏನು ಗೊತ್ತಾ? మరి ఇంకొక ఆసక్తికరమైన విషయం ಕರ್ತನಾದ ఏంటంటే ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಎಂದಿಗೂ ತಾನು ಹುಟ್ಟಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳಿಲ್ಲ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా నేను పుట్టానని చెప్పలేదు. ಐ ಕೇಮ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. నేను వచ్చాను అని చెప్తాడు. ಯಾಕೆ ಹೇಳ್ತಾನೆ? ఎందుకు అలాగే చెప్తాడు? ಯಾಕೆ ನಿಮ್ಮ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಅಲ್ಲಿ ನಿಮ್ಮ ಹುಟ್ಟಿದ ದಿನಾಂಕ ಇದೆಯೋ? మీ ఆధార్ కార్డు పుట్టిన దినమున్నదా? ಅಥವಾ ನೀವು ಯಾವಾಗ ಬಂದಿರಿ ಎಂಬುದಾಗಿದೆಯೋ? లేక ఎప్పుడు వచ్చారని రాయబడింది. ಪೋರ್ಬಂದರ್ನಲ್ಲಿ ಗಾಂಧೀಜಿ ಯಾವಾಗ ಬಂದರಂತೋ ಉಂಟೋ ಯಾವಾಗ ಹುಟ್ಟಿದಾರೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೀವಿ. పోర్బందర్ లో మహాత్మా గాంధీ ఎప్పుడు వచ్చాడని రాయబడిందా, ఎప్పుడు పుట్టాడని రాయబడింది? ನಾನು ಇವತ್ತು ಬೆಳಿಗ್ಗೆ ಬಂದರೆ ಯಾರ ಅಭಿಮಾನಿ ಯಾವಾಗ ಬಂದಿರಿ ಕೇಳ್ತೀರಿ, ಯಾವ ಹುಟ್ಟಿದ್ರಂತ ಕೇಳ್ತೀರಾ? మీరు ఎప్పుడు పుట్టారని అడుగుతారా, ఎప్పుడు వచ్చారు ఈ లోకానికి ಯಾವ అని ಹುಟ್ಟಿದ್ರಿ అడుగుతారా? ಅಂತ ಯಾರು ಕೇಳೋದಿಲ್ಲ. మీరు ఎప్పుడు పుట్టారు ఎప్పుడు ಯಾವಾಗ అడగరు. ಬಂದಿರಿ ಎಂಬುದಾಗಿ ಕೇಳ್ತೀರಿ. ఎప్పుడు వచ్చారని అడుగుతారు. ಈಗ ನಿಮ್ಮ ಪ್ರಶ್ನೆ ಈಗ ಉಡುಪಿಯಿಂದ ಯಾವಾಗ ಬಂದಿದ್ದೀರಿ మీ ప్రశ్న ఏంటంటే ఉడిపి నుంచి మీరు ఎప్పుడు వచ్చారు? ಅಷ್ಟೇ. ಅಲ್ಲಿಗೆ ಉತ್ತರ ಫಿನಿಶ್ ಆಗುತ್ತೆ. అಲ್ಲಿగే అక్కడికి ఉత్తరం క్లోజ్ అవుతుంది. ಕೇಮ್ ಮೀನ್ ಯು ಆರ್ ಆಲ್ರೆಡಿ ಎಕ್ಸಿಸ್ಟೆಡ್. వచ్చారు అంటే దాని అర్థం మీరు ఇంతకు ముందే ఉన్నారు. ಅದರಿಂದ ಈ ಪ್ರಪಂಚದ ಯಾವುದೇ ವ್ಯಕ್ತಿಗೆ ನಾವು ಹೇಳುವುದಿಲ್ಲ ಅವರು ಬಂದರು ಎಂಬುದಾಗಿ. మరి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా మనం చెప్పము వారు వచ్చారు. ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಮಾತ್ರ ನಾವು ಆತನ ಬಂದನು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತೇವೆ. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే వచ్చారని ಲೋಕನ ಸುವಾರ್ತೆ 19ನೇ ವಚನದಲ್ಲಿ ಹೇಳ್ತಾನೆ ಕರ್ತನು. లూకా సువార్త 19వ అధ్యాయము ನೋಡೋದು 10వ ಬೇಡ, వచనములో ನಾನು ಹೇಳ್ಕೊಂಡು ఒక మాట ಹೋಗ್ತೇನೆ. చెప్పడు. ಮನುಷ್ಯ ಕುಮಾರ ಕೆಟ್ಟು ಹೋಗದ ಹುಡುಕಿ ರಕ್ಷಿಸುವುದಕ್ಕೆ ಬಂದನು. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతను ವಾಕ್ಯದ ಸ್ತೋತ್ರ ನೋಡ್ತು, ಅನೇಕರ ಬೀಳಿಸುವುದಕ್ಕೆ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಈಡುಕೊಡುವುದಕ್ಕೆ ಬಂದನು. ఆయన తన కుమారుని ఆయన రక్షించడానికి వచ్చాడు.
ಪೌಲನು ಒಂದನೇ ತಿಮೋತಿ 1ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಹೇಳ್ತಾನೆ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪಾಪಗಳನ್ನು ರಕ್ಷಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದನು. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. ಈಗ ಬಂದನು ಅನೇಕ ರೆಫರೆನ್ಸ್ ಗಳು ನಾವು ನೋಡ್ತೇವೆ. వచ్చాడు అనేటువంటి రెఫరెన్స్ చూస్తాము. ಆತನ ನಾಟ್ ಬಾರ್ನ್, ಹಿ ಕೇಮ್. ఆయన పుట్టలేదు కానీ ఆయన వచ్చాడు. ಆತನ ಜನನವು ಆತನ ಬರೋಣವಾಗಿರುತ್ತದೆ. ఆయన యొక్క జననము ఆయన యొక్క రాకడై ఉంటది. ಹಾಗಾದ್ರೆ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಎಲ್ಲಿಯಾದರೂ ನಾನು ಹುಟ್ಟಿದ್ದೇನೆ ಹೇಳುವ ಒಂದು ರೆಫರೆನ್ಸ್ ನೀವು ಹೇಳ್ತಿರೋದಂಗೆ. మరి ఎక్కడైనా ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినాడనేటువంటి ನಾನು ಹುಟ್ಟಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳಿ reference, ಒಂದು ರೆಫರೆನ್ಸ್ నేను ತೋರಿಸ್ತೀರಾ? పుట్టాననేటువంటి రెఫరెన్స్ చూపిస్తారా? ಒಂದು ರೆಫರೆನ್ಸ್ ತೋರಿಸ್ತೀರಾ? ఒక రెఫరెన్స్ అయినా చూపిస్తారా? ನಾನು ಹುಟ್ಟಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳುದು నేను పుట్టానని చూపిస్తారా? ಹೇಗೆ ಹೇಳಿ? ಟೈಮ್ ಇಲ್ಲ. ಇಲ್ಲ ಅಲ್ಲ? ಹಾಗಾದ್ರೆ ನೀವು ವರ್ಷದ ತೋರ್ಸಲ್ಲಿ ಹೇಳಿದ್ದೀರಿ, ಕೇಳಿದ್ದೀರಾ? ವರ್ಷದ ತೋರ್ಸಲ್ಲಿ ಹೇಳಿದ್ದೀರಿ ನೀವು. ಯೋಹಾನ ಬರೆಸುವತ್ತು 18ನೇ 32 ವಚನದಲ್ಲಿ ನೋಡ್ರಿ. యోహాను సువార్త 18వ అధ్యాయము 32 ನಾನು ಸತ್ಯದ ವಿಷಯದಲ್ಲಿ ಸಾಕ್ಷಿ ಹೇಳೋದಕ್ಕೋಸ್ಕರ ಹುಟ್ಟಿದನು ಎಂಬುದಾಗಿ. 18:37 ಜಾನ್. నీవు రాజు అని ఆయన అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. ಏನ್ ಹೇಳ್ತಾನೆ? ನಾನು ಹುಟ್ಟಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳ್ತಾನಲ್ಲ, అక్కడ ఏమన్నా రాయబడింది? నేను పుట్టి తిని అని రాయబడింది కదా. నెక్స్ట్ ವರ್ಡ್ ಏನ್ ಹೇಳ್ತಾನೆ ನೋಡ್ರಿ. అక్కడ నెక్స్ట్ యుద్ధ నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ಹೇಗೆ? ಹುಟ್ಟಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳಿ ನೆಕ್ಸ್ಟ್ ವರ್ಡ್ ಹೇಳ್ತಾನೆ, ಬಂದಿದ್ದೇನೆ ఈ లోకమునకు వచ్చి తిని. ಕಾರಣ ಇಷ್ಟೇ. ಕಾರಣವೇಂಟೆ? ಹುಟ್ಟಿದ್ದೇನೆ ಅಂತ ಮನುಷ್ಯನಾಗಿ ಹುಟ್ಟಿದ್ದೇನೆ, ಮನುಷ್ಯರಿಗೋಸ್ಕರವಾಗಿ ನಿನ್ನ ಪಾಪಗಳು, ಪಿಲಾತನಿಗೆ ಹೇಳುವ ಪಾಪಗಳು, ನನ್ನ ಜನರ ಪಾಪ ಪರಿಹಾರ ಮಾಡೋದು ಹುಟ್ಟಿದ್ದೇನೆ. ఈ పాప పరిహారం కోసం నేను పుట్టాను. ಬಂದಿದ್ದೇನೆ ಅಂದ್ರೆ ನಾನು ತಿರುಗಿ ಹೋಗುತ್ತೇನೆ. నేను వచ్చాను అంటే నేను మళ్ళీ వెళ్తాను. ನಾನು ಯಲಂಕಕ್ಕೆ ಬಂದಿದ್ದೇನೆ, ನಾನು ತಿರುಗಿ ಹೋಗ್ತೇನೆ. ಬಂದಿದ್ದೇನೆ, ತಿರುಗಿ ಹೋಗ್ತೇನೆ ನಾಳೆ. నేను వచ్చాను మళ్ళీ రేపు నేను వెళ్తాను. ಅಷ್ಟೇ, ಅದ್ರ ಅರ್ಥ ಅಷ್ಟೇ. అక్కడ దాని అర్థం అంతే. ಆದ್ರೆ ಅವನು ಪಿಲಾತನಿಗೆ ಅದನ್ನು ವಿವರಿಸುವ ಅಗತ್ಯನೂ ಇಲ್ಲ. పిలాతుకు ఆ వివరణ చెప్పే అవసరం కూడా లేదు. ಅದರಿಂದ ಮೀಕನೇ ಹೇಳ್ತಾನೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಚನದಲ್ಲಿ, ಆತನ ಹೊರಡಣದ ಮೂಲವು ಪುರಾತನವು ಅನಾದಿಯು ಎಂಬುದಾಗಿ. ಮತ್ತು ఆయన బయలుదేరుట పురాతనమైనది ప్రాచీనమైనదని మీకా గ్రంథంలో వ్రాయబడింది. ಈ ರೀತಿ ಜೀವಿತ ಹೊಂದಿದ ಯಾವುದೇ ವ್ಯಕ್ತಿಯನ್ನು ನಾವು ఈ రకమైనటువంటి జీవితాన్ని పొందిన ఏ వ్యక్తిని కూడా మనం చూడము. ಯಾಕಂದ್ರೆ 200-300 ವರ್ಷದಂತೆ ಹುಟ್ಟಿದವರು ಈಗ ಯಾರೂ ಇಲ್ಲ. ఎందుకంటే 200-300 సంవత్సరాలు పుట్టిన వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. ಇಲ್ಲಿ ನಮ್ಮ ಜೀವಿತ ಹುಟ್ಟಿದ ನಂತರವೇ ಪ್ರಾರಂಭ ಆಗ್ತದೆ. మన జీవితం పుట్టిన తర్వాతే ప్రారంభమైతుంది. ಆದ್ರೆ ಜೀಸಸ್ ಇಸ್ ಆಲ್ವೇಸ್ ದೇರ್ ಇನ್ ದ ಬಿಗಿನಿಂಗ್ ಆಫ್ ದ ವರ್ಲ್ಡ್. ప్రపంచము పుట్టడానికి ముందే ఆయన ఉన్నాడు. ಆರಂಭದಲ್ಲಿ ವಾಕ್ಯವಿತ್ತು, ಅದು ಯೇಸು ಯಾವಾಗಲೂ ಇದ್ದನು ಇರ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఆదియందు వాక్యం ఉండెను అని మనం మొదటే చూసాము కదా. ಆದಿಯಲ್ಲಿ ವಾಕ್ಯವಿತ್ತು, ಆ ವಾಕ್ಯ ದೇವರ ಬಳಿಯಲ್ಲೇ ಇತ್ತು ಎಂಬುದಾಗಿ. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద నుండెను అని వ్రాయబడింది. ವಾಕ್ಯವನ್ನು ಆದಿಯಲ್ಲಿ ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ಇದ್ದಾನೆ. ఆ వాక్యము దేవుని యొద్ద నుండెను. What become flesh and made ఆ is dwelling వాక్యము among us. శరీరధారి అయి మన మధ్య నివాసము చేసింది. So, birth of Jesus was coming. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జననం యేసు వచ్చింది. తన అస్తిత్వాన్ని గుర్తాడు తెలుస్తాడు. ఆయన తన యొక్క అస్తిత్వాన్ని గురించి చెబుతాడు. John chapter 17:5 ಅಲ್ಲಿ ಲೋಕ ಉಂಟಾಗುವ ಮುಂಚೆ ನಿನ್ನ ಬಳಿಯಲ್ಲಿ ನನಗಿದ್ದ ಮಹಿಮೆಯನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸಬೇಕಾಗಿ. తండ్రి లోకం పుట్టకు మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ಲೋಕದ ಯಾವ ವ್ಯಕ್ತಿ ಅಂತ ಹೇಳಲು ಆಗುತ್ತಿಲ್ಲ. ఇది ఈ లోకములో ఉన్న ఏ వ్యక్తి కూడా చెప్పడానికి వీలు కాదు. I had the glory before world began. ఈ ప్రపంచం ప్రారంభించక ముందే ఈ మహిమ నాకున్నది. ನಾವು ಪರಿಸರ ಪ್ರಶ್ನೆಗೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಿನಗೆ ಇನ್ನು 50 ವರ್ಷ ಆಗಿಲ್ಲ ಅಬ್ರಹಾಮನ ನೋಡಿದ್ದೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. పరిసయ్యుల ప్రశ్నలకు యేసు ప్రభును అబ్రహాం నీకు ఇంకా ఎన్ని సంవత్సరాలు చిన్న వయసు వాడు, నువ్వు అబ్రహామును ఎలా చూస్తావని. అబ్రహాము పుట్టడానికి ముందే నేనున్నానంటాడు. ಕೊನೆಯದಾಗಿ ನಾನು ಮುಗಿಸ್ತಾ ಬರ್ತೇನೆ. ముగిస్తాను చివరిదిగా. ನಾನು ಕೆಲವು ಸ್ಕಿಪ್ ಮಾಡ್ತಾ ಹೋಗ್ತೇನೆ. నేను కొన్ని దాటుకుని వెళ్తాను. ನನಗೆ ಸಮಯ ಸಾಕಾಗುತ್ತೆ, సమయం లేదు. ಹಾಗಾದ್ರೆ ನಾವು ಕ್ರಿಸ್ತನ ಇನ್ನೊಬ್ಬ ಬರ್ತಿನ ವಿಶಿಷ್ಟತೆಯನ್ನು ನೋಡುವಾಗ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మము గురించినటువంటి ಒಂದು ಅಸಾಧಾರಣವಾದ ಕಾರ್ಯವೇನೆಂದರೆ అక్కడ ఒక అసాధారణమైన విషయం ఏంటంటే ವರ್ಜಿನ್ ಬರ್ತ್ ಆಗಿದೆ. ఆయన పరిశుద్ధ మరియ కన్యక గర్భంలో ನೋಡಿ, జన్మిస్తాడు. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಲೋಕಕ್ಕೆ ಬರ್ಬೇಕು 4 ದಾರಿ.
ఒక మనిషి లోకానికి రావడానికి 4 దారులు ఉన్నాయి. God directly creates man. దేవుడు నేరుగా మనిషిని సృష్టిస్తాడు. ఎవరై ఉండొచ్చు? ಆದಾಮ. ఆదామును. Through man without a woman. ಯಾರಾಗಿರ್ಬೋದು? మరి స్త్రీ లేకుండానే పుట్టిండవచ్చు. Through man and woman relationship. మనిషి మానవ మరి స్త్రీ సంబంధము ద్వారా All of us. మనమందరం కూడా Without man but only man. మరి ఆ మనిషి లేకుండా కేవలము పురుషుడు లేకుండా కేవలం స్త్రీ ద్వారానే పుట్టిన యేసుక్రీస్తు మాత్రం. So Christ was born without the help of man, conceived by the power of God. పురుష సంపర్కము లేకుండా పవిత్రాత్మ వలననే పరిశుద్ధమైన మరియ కన్యక గర్భము ధరించింది. So what is so important? అందువలన పరిశుద్ధ జన్మ కన్యక పరిశుద్ధ జన్మ చాలా ముఖ్యమైన విషయం. What's the wrong with Jesus being born like we are? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనలాగా జన్మించలేదు కదా. All ఎందుకంటే మనుషులందరూ కూడా పాపం చేశాము. no righteous person, not even one. ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేదు. ನಮ್ಮಾಗೆ ಹುಟ್ಟಿದಿರುವುದಾದರೆ ఆయన కూడా మనలాగా పుట్టి ఉండే అంటే not have died for ours. ఆయన మన పాపముల కొరకు మరణించుటకు సాధ్యమేది కాదు. పవిత్ర ఆత్మ ಅವನು ಪಾಪರಹಿತನಾಗಿ ಹುಟ್ಟಿದಂತ ಏಕೈಕ ವ್ಯಕ್ತಿ. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నిష్పాపి అయి పాపము లేకుండా జన్మించినటువంటి పరిశుద్ధ దేవుడు. Yes, no mother, humanity has no father. ఆయన యొక్క మానవత్వం విషయం నుంచి చూస్తే ఆయనకు తండ్రి లేడు, తల్లి లేదు. ఆయన ధర్మశాస్త్ర అధీనములో ఆయన జన్మించాడని చూస్తున్నాం. నేను ఇప్పటికి ముగిస్తున్నాను. ದೊಡ್ಡದಾದ ಒಂದು ಸಬ್ಜೆಕ್ಟ್ ಆದ್ದರಿಂದ చాలా పెద్ద సబ్జెక్ట్ అయినందువలన ಇನ್ನು ಆತನ ಆಳವಾಗಿ ಕಲಿಯುವಂತ ಅನೇಕ ಸಂಗತಿಗಳಿವೆ. ఆయన గురించి ఇంకా లోతుగా తెలుసుకునే సంగతులు ఉన్నాయి. ಇಂಟ್ರೊಡಕ್ಷನ್ ಅಲ್ಲೇ ಇದ್ದೇನೆ. నేను ఇంకా కూడా ఇంట్రొడక్షన్ లో ఉన్నాను. ಆತರ ಕುರಿತಾಗಿ ಕಲಿಯಕ್ಕೆ ಇನ್ನೂ ಸಂಗತಿಗಳಿದೆ. ఇంకా అనేక ಸಂಗతులను ఆయన గురించి ಆದ್ರೆ ಇವತ್ತಿಗೆ ನಮಗೆ ಇಷ್ಟು ಸಾಕು. మరి ఈ దినం మనం ఇంత మాత్రం నేర్చుకోగలం. ನಾವು ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಕುರಿತಾಗಿ ಹೆಚ್ಚು ಹೆಚ್ಚು ప్రభువైన యేసుక్రీస్తు గురించి మనం ఎక్కువగా నేర్చుకోవాలి. ಆತನ ವ್ಯಕ್ತಿತ್ವಗಳನ್ನು, ಆತನ ಯಾರು, ಆತನ ಗುಣಲಕ್ಷಣಗಳು, ಆತನ ಯಾವ್ದು ಒಳ್ಳೆಯದು, ಆತನ ಯಾವ್ದು ಕೆಟ್ಟದ್ದು, ಆತನ ಯಾವ್ದು ನಮ್ದು ಇಷ್ಟಪಡ್ತಾರೆ, ಯಾವ್ದು ಇಷ್ಟಪಡ್ತಾರೆ ಎಲ್ಲವೂ ఆయన గురించి మరి ఎక్కువగా తెలుసుకుందాం. దేవుని నామం మహించబడుతుంది కూడా. థ్యాంక్ యూ. ಶ್ರೇಷ್ಠమైన ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಕೇಳಿದ್ದೇವೆ. ಮತ್ತು ದೇವರ ಪ್ರಾರ್ಥನೆ